ఒకప్పుడు అంత మార్కెట్ షేర్ ఉన్న సెల్కాన్ మొబైల్స్ ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? ఎప్పుడైతే చైనీస్ ఫోకస్ ఎక్కువ చేశారో 6,000-7,000 రూపీస్ మాకు పడుతున్న కాస్ట్ ఫోన్ వాళ్ళు 5,000 అమ్మడం మొదలు పెట్టారు. ఇది ఇంకా చేయలేము వ్యాపారం. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు 5,000 crore 10,000 crores ఇండియన్ మార్కెట్ లో లాస్ కమ్మాలని. ప్లస్ అందరు ఇండియన్ బ్రాండ్స్ కి ఎల్సీడీ డిస్ప్లే ఆపేశారు, ఇవ్వకుండా వాళ్ళు thousands of crores పెట్టి బ్లాక్ చేశారు. ప్లాంట్ బండర్ అయితే యాక్చువల్గా ఇది వాళ్ళకి చెప్తా, సెల్కాన్ మొబైల్స్ ఆగిపోయినాయి అనుకున్న వాళ్ళకి 2023లో 2,600 కోట్ల టర్న్ ఓవర్ చేసింది సెల్కాన్ గ్రూప్. 2,300 crores అదేం క్యాలిక్యులేషన్ వచ్చింది మీకు? ఏదో న్యూస్ ఒక ఆర్టికల్ వచ్చింది సార్, మీరు కరెక్ట్ చేయొచ్చు. మేము ఎక్కువ చేసాంలేండి. ఓవరాల్గా ఆల్మోస్ట్ 5,000 crores దాకా లాస్ట్ ఇయర్ చేసాం. ఇయర్ 8,000 దాకా ప్లాన్ చేస్తున్నాం. సార్ మొత్తం అసలు సెల్కాన్ గ్రూప్ లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్? సెల్కాన్ ఉంది, సెలెక్ట్, కనెక్ట్ ఉంది, టెక్రాపో ఉంది, యూనికాన్ ఉంది, ఎమనేసిస్ డిజిటల్ పార్క్ ఉంది, స్ప్రింట్ ఉంది, టచ్ మొబైల్స్ ఉంది. ఇన్ని కంపెనీలు ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. త్రూ అవుట్ మీ జర్నీలో ఇవాళ కొట్టాను రా అని అనిపించింది ఎప్పుడు సార్? ఈయన క్రికెట్ స్పాన్సర్ చేసిన రోజు ధోని బ్యాటింగ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఓడిపోతుంది, శ్రీలంక గెలుస్తుంది అనుకుంటున్నాం. హోప్ వదులుకున్నాం. ఒక్కసారిగా విన్ అయితే అసలు ఆ రోజు అయితే ఆనందానికి అద్దు లేదు. ఇంటర్నేషనల్ మీడియా మేము వస్తుంటే దుబాయ్లో ఫోటో పేపర్లో ఉంటే ఫోటో ఉంది కప్పిస్తున్నది. అరే సో వెరీ హ్యాపీ. ఆ రోజు ఎంత ఖర్చు పెడతారు సార్ అట్లాంటి బ్రాండింగ్కి? అడిగినట్టుగా ఉన్నారు. కట్ చేయమని కట్ చేస్తా కానీ మాట్లాడుతూ 100 కోట్ల ట్రాన్సాక్షన్, 50 కోట్ల ట్రాన్సాక్షన్ అంటే షాకింగ్ ఉంది. అది మొన్న రీసెంట్గా కోకాపేటలో 100 కోట్ల రూపాయల ఎకరం జాగా అది మీరే కొన్నారంట. యా, మీ కార్ రోల్స్ రాయ్స్ నడిపితే మజా వస్తుందా సార్? 2007లో నాకు యాక్సిడెంట్ అయింది. కారు బిల్లును వచ్చి నన్ను సేవ్ చేసింది. అలాంటి బిల్లును రాకపోతే ఈరోజు లేను. అంటే ఆ టైంలో తిరుపతిలో మీరు ఏం చూసారో నాకు అర్థం కావట్లేదు. 7 Hills టెక్నాలజీ పార్క్ పెట్టేటప్పుడు ఆ పార్క్ మేము డెవలప్ చేస్తుంటే ఎంటర్ ఇండియా మా ఇండస్ట్రీ మా మీద నవ్వారు. మనమేంటి, ఇండియా ఏంటి, ఫ్యాక్టరీ ఏంటి, సో మెనీ పీపుల్. యూఆర్ ఆల్మోస్ట్ జీరో. అక్కడి నుంచి చాలా పెద్ద డ్రీమ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళకి కనుక మీరు అడ్వైస్ ఇవ్వాలంటే 32 years జర్నీ 30 seconds ఏదో మనం మెసేజ్ చెప్పేసి దాంట్లో యూత్ని మిస్గైడ్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ రాంగ్ అవుతుంది ఉంటుంది. ఇదే క్రేజీ అడ్వైస్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 800K సబ్స్క్రైబర్స్కి వచ్చాను. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం కొత్తగా ఎవరిదైనా బిజినెస్ గురించి విన్నాం అనుకోండి, అంటే అప్పటికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి వాళ్ళ వెబ్సైటే మనకి ఫస్ట్ ఆఫీస్ కదా. యూ అగ్రీ? ఎనీవేస్, మీ బిజినెస్ కి కనుక వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఐ హావ్ అన్ అడ్వైస్ ఫర్ యూ. ఓడు ఈ ప్లాట్ఫామ్ లో దేర్ ఇస్ అన్ అమేజింగ్ వెబ్సైట్ బిల్డర్. ఎలాంటి హ్యాసల్స్ లేకుండా ఈజీగా మీ వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ వెబ్సైట్. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ అప్లికేషన్ టు బిల్డ్ యువర్ డిజిటల్ బ్రాండ్ విత్ నో కాంప్లికేటెడ్ స్టెప్స్. The best part is it's completely free because with Odoo platform you get any one app free forever with unlimited hosting and support and customized domain name kuda 1 year varaku free untundi. Just imagine మీ వెబ్సైట్ మొత్తాన్ని జస్ట్ ఒక 4 steps తో గనక మీరే బిల్డ్ చేసుకోగలిగితే హౌ ఈజీ విల్ దట్ బి? యూ లిటరల్లీ హ్యావ్ ఆల్ ద టూల్స్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. ఏం లేదు, జస్ట్ Odoo వెబ్సైట్ బిల్డర్ యాప్కి వెళ్ళి రిక్వైర్డ్ డీటెయిల్స్ లైక్ టైప్ ఆఫ్ వెబ్సైట్, ద ఇండస్ట్రీ అండ్ యువర్ ఆబ్జెక్టివ్ ఇవన్నీ ఫిల్ చేయాలి. దెన్ అప్లోడ్ ద లోగో అండ్ దాని తగ్గట్టు బ్రాండ్ కలర్స్ ఆర్ కలర్ ప్యాలెట్స్ డిటెక్ట్ అవుతాయి అండ్ యూ కెన్ చూస్ దమ్. ఆ తర్వాత పేజ్ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోండి. యు నో ద ఫన్ పార్ట్, AI జనరేటెడ్ థీమ్స్. సింపుల్ గా ఒక థీమ్ పిక్ చేస్తే 30 seconds లోపు యూ కెన్ క్రియేట్ ది ఎంటైర్ వెబ్సైట్. ఇప్పుడు కస్టమైజేషన్కి వస్తే ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. టెక్స్ట్ ఇంకా ఇమేజ్ చేంజ్ చేయడం, ఇంకా బ్లాగ్స్ తో డివైడ్ కూడా. యూ కెన్ యాడ్ అండ్ ఎడిట్ ఎంటైర్ సెక్షన్స్ అండ్ న్యూ పేజెస్ అండ్ డిజైన్ దమ్ యువర్ సెల్ఫ్. ఏదైనా మీ విజన్ కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ ఎడిటింగ్ అ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ అ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అండ్ వన్స్ యువర్ వెబ్సైట్ ఇస్ రెడీ టు గో లైవ్, జస్ట్ పబ్లిష్ ఇట్. It's that fast and that simple. Whether you're just starting or scaling up, Odoo Website Builder makes your process very smooth. Odoo gives you a lifetime free access for your first app with unlimited hosting and support included. And if you want to explore more apps, you can do it at just 580 rupees subscription. And all these apps are integrated with each other in one single platform of Odoo. Odoo is more than a software. It's a future of business management. Trust me, this is an investment that will pay off big time for your business. Odoo is more than a software. It's the future of business management. Check out Odoo's website builder app with the link in the description and pinned comment. Guru Swaminaidu, founder of Selcon Mobiles, now Selcon Group. ఈ పాడ్కాస్ట్లో అసలు సెల్కాన్ మొబైల్స్కి ఏమైంది, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, దాంతోపాటు అప్పట్లో నోకియా అనేది ఊపిస్తుంది కదా, మరి ఆ బ్రాండ్ ఇప్పుడు ఏమైంది అనే స్టోరీస్ కూడా మాట్లాడడం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. మస్ట్ వాచ్. సార్ హాయ్ సార్. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. చాలా సస్పెన్స్ తర్వాత ఓకే అయింది పాడ్కాస్ట్. వెరీ ఎక్సైటెడ్ నేనైతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టోరీ ప్రాపర్గా అర్థమైన తర్వాత బయట అసలు ఏం లేదు ప్రాపర్లీ చూడాలంటే. ఎన్నో మేము అనుకున్నది ఒకటైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇదేం స్టోరీ ఇట్లా ఉంది, మొత్తం సినిమా లెవెల్లో ఇన్ని గణము కోణాలు ఉన్నాయని. బట్ ఫస్ట్ ఒక డైరెక్ట్గా నాకు ఎప్పటి నుంచి ఉన్న క్వశ్చన్ క్లియర్ చేసుకుంటా సార్.
సెల్కాన్ మొబైల్స్ అంటే సెల్కాన్ అంటే మొబైల్ అని తెలుసు చాలామంది. సో సెల్కాన్ మొబైల్స్ అంటే తెలియనో లేరు. మన టీంలో ఆల్మోస్ట్ అందరినీ చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే ఇప్పుడే జాబ్లోకి ఎక్కిన దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర అందరిని అడిగేసిన ప్రతి ఒక్కరికి సెల్కాన్ మొబైల్స్ తెలుసు. వాళ్ళు ఈ స్టోరీ ఎక్కడో ఆగిపోయింది అన్నట్టే తెలుసు. ఇప్పుడు ఎక్కడ సెల్కాన్ మొబైల్స్ ఎక్కడ అయిపోయినాయి కదా అన్న థాట్లో ఉన్నప్పుడు వెన్ వాజ్ రీసెర్చింగ్ సెల్కాన్ గ్రూప్ అనేది ఒకటి అర్థమైంది. దాని కింద పేర్లు చెప్పాను ఇప్పుడే, మీరే చెప్తే బాగుంటుంది. 1, 2, 3, 4 ఇన్ని కంపెనీలు ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి చేస్తున్నారు గురువు గారు? సెల్కాన్ నుంచి ఏం చేస్తున్నారు? సెల్కాన్ 2009లో స్టార్ట్ చేసాం. 2010 జనవరిలో ప్రోడక్ట్ బయటకు వచ్చింది. రైట్. సెల్కాన్ అనేది మొబైల్ ఒక ఓఎం కింద బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని మొత్తం మార్కెట్ చేసాం. 42 కంట్రీలు ఎక్స్పోర్ట్ కూడా చేసాం. సో ఎప్పుడైతే 2018-19లో చైనీస్ ఎప్పుడైతే కంప్లీట్ ఇండియా మీదకి వచ్చి సో వాళ్ళు కాంపిటీషన్ కౌన్సిల్ కంట్రోల్ చేయని టైంలో లోవర్ ప్రైస్కి మార్కెట్ని కిల్ చేసి వాళ్ళు కంట్రోల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సెల్కాన్ మాతో పాటే మైక్రోమాక్స్, కార్బన్, ఇంటెక్స్, లావా అందరూ ఉండేవాళ్ళం. రైట్. సో ఆల్మోస్ట్ 2014-13లో 57% మార్కెట్ షేర్ మాది ఇండియాలో. సో మాతో కంపేర్ టు మాకు ఉండేది ఏంటంటే ఎల్జీ, సామ్సంగ్ ఉండేది, సోనీ ఎరిక్సన్ ఉండేది, కొద్దిగా నోకియా ఉండేది. ఈజ్ ఓన్లీ కాంపిటీటర్స్. సో ఇప్పుడు డ్యూయల్ సిమ్ మార్కెట్ 90% మావే ఉండేది, మా 5 బ్రాండ్లే. రైట్. సో అక్కడ ఈరోజు ఎవరైతే 20,000, 30,000 రూపీస్ 6GB ఫోన్స్, వివో, సామ్సంగ్ లాంటి ఫోన్లు వాడుతున్నారో వాళ్ళందరూ 2010-11లో మా దగ్గర కీప్యాడ్ ఫోన్స్ కొన్న వాళ్ళే. రైట్. ఇప్పుడు కూడా మేము ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు మీరు అడిగినట్టు సేమ్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా సార్, ఒక ఏమన్నా ఆఫీసర్స్ కలిసినా కానీ సార్ ఒకప్పట్లో మీ ఫోన్ వాడాను, ఇది ఇప్పుడు నీ ఫోన్ వాడుతూనే ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్ రావట్లేదు కాబట్టి అట్లా కంపెనీస్ లేదనుకుంటారు. బట్ మేము జనరల్గా మా టీం అందరికి మేము చెప్తున్నది ఏంటంటే బిజినెస్ అందరికంటే ముందు స్టార్ట్ చేసాము. ఇండియన్ బ్రాండ్స్లో స్టార్టింగే వచ్చాం 2009-10లోనే, అప్పుడే స్టార్ట్ అయింది. రైట్. ఫ్యాక్టరీ కూడా 2015 జూన్లో ఫస్ట్ మేమే మొదలు పెట్టాం. అదేవిధంగా ఎగ్జిట్ కూడా 2018లో మేమే ముందు అయ్యాం. ఫస్ట్ బయట. ఎందుకంటే బిజినెస్లో ప్రతి ఒక్కరు ఎంత ముందు వస్తే ఆపర్చునిటీ మిగులుతుందో, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూడా దాన్ని రియలైజేషన్ అయ్యి దాన్ని ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏదో సామెత చెప్తారు కదా తెలుగులో, ఏటికి ఎదురెత్తకూడదు అనేసి. రైట్. సో అలాంటి దీంట్లో మనం ఒక పక్క ప్రాబ్లమ్స్ అంత ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో మనం ఏదో ఇగోకి వెళ్ళి ఏమో చేద్దాం అనుకుంటే ఆల్రెడీ మార్కెట్ కిల్ అయిపోతుంది. అక్కడ కీప్యాడ్ ఫోన్స్ లేదు, బేసిక్ లేవు, ఓన్లీ 3G నుంచి 4G కన్వర్ట్ అయింది. చిప్ సెట్స్, సెమీ కండక్టర్స్ మొత్తం చైనా, తైవాన్లో ఉన్నాయి. రైట్. వాళ్ళు వచ్చి ఇక్కడ యుద్ధం ప్రకటిస్తున్నారు. ప్లస్ అందరు ఇండియన్ బ్రాండ్స్కి ఈ ఎల్సిడి డిస్ప్లే ఆపేసారు ఇవ్వకుండా వాళ్ళు మొత్తం బ్లాక్ చేశారు. వాళ్ళు thousands of crores పెట్టి బ్లాక్ చేశారు. ఆ టైంలో అందరూ సఫర్ అవుతున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు మా దగ్గర thousands of people ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీ స్టేట్లో టీం ఉంది. సో వేర్ హౌసెస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇంత మ్యాన్ పవర్ ఖర్చు పెట్టి మేము సో మా మంత్లీ ఎక్స్పెన్సెస్ 7-8 crores ఓన్లీ శాలరీసే ఉన్నాయి అప్పుడు. సో అలాంటప్పుడు మాకు 18-19 ఆ టైంలో సార్ అఫ్ కోర్స్ 15 నుంచే స్టార్ట్ అయిపోయింది ఫ్యాక్టరీస్. మేక్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ మేమే పెట్టాము. సో 15-16లో కంప్లీట్ ఒక పక్క వాళ్ళు ఎల్సిడీస్ ఆపేశారు, బ్లాక్ చేసేశారు. తైవాన్లో డిమాండ్ ఉంది. తైవాన్లో ఎప్పుడైనా ఎత్తికేకి వస్తే నెక్స్ట్ 1 year దాకా మెమరీ మీద, డిస్ప్లే మీద వాళ్ళు బ్లాక్ చేస్తారు. thousands of crores ఒక ఇన్వెస్టర్స్ కొని పెట్టేస్తారు, ప్రైస్ని హైప్ చేస్తారు. మనందరూ ఎఫెక్ట్ వచ్చాక ఆటోమేటిక్ వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేశారు. ప్లాండ్ బ్లాకింగ్ అయితే మన చేతుల్లో లేదు కదా, ఇండియాలో మనం డిపెండింగ్ అదే. మాకు నోకియాలో ఎండి శివకుమార్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన 2009లోనే ఇట్లా మేము బ్రాండ్ పెడుతున్నాం అంటే ఒక మాట అన్నాడు, మనం డిపెండింగ్ మొత్తం తైవాన్, చైనా మీద ఉంది, బీ కేర్ఫుల్ అని అప్పట్లోనే చేసాడు. బట్ అప్పుడు మేము అంత అవేర్నెస్ లేదు, అదేముంటుంది ఎందుకు ఉంటుంది అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే చైనీస్ ఫోకస్ ఎక్కువ చేశారు, 6,000, 7,000 రూపీస్ మాకు పడుతున్న కాస్ట్ ఫోన్ వాళ్ళు 5,000 అమ్మడం మొదలు పెట్టారు. అక్కడ క్లియర్ అర్థమైపోయింది అందరికీ, ఇది ఇంకా చేయలేము వ్యాపారం. ఎందుకంటే మేము లాస్ కంపెనీ కూడా నడపలేరు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు 5,000 crores, 10,000 crores ఇండియన్ మార్కెట్ మీద లాస్ కమ్మాలని. వాళ్ళు 5,000, 10,000 crores లాస్కి బిజినెస్ చేస్తే మన అన్ని రోజులు మనం తట్టుకొని నిలబడలేదు కదా. వాళ్ళ దగ్గర ఏమే పెట్టేట్టుందో వాళ్ళ చైనీస్ మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంది. రైట్. వాళ్ళకి 120 days క్రియేట్ వస్తుంది, వాళ్ళు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు వచ్చి. సో వాళ్ళతో మనం ఫైట్ చేయలేము. ప్లాంట్ మర్డర్ అయితే యాక్చువల్ కాంపిటీషన్ కౌన్సిల్ ఉంది మనకు ఇండియాలో, బట్ అది అంత
అప్పట్లో అంత అవేర్నెస్ రాలేదు. మేము వెళ్ళి కంప్లైంట్స్ అయితే ఇచ్చాము. ఓకే, అందరికీ అర్థమైంది ఇంక వెళ్తే కంప్లీట్ చేయలేమనేసి. సో అట్లా 1 by 1 తగ్గించుకుంటూ వచ్చేసాం అందరూ. చైనీస్తో ఇంకా ఫైట్ చేస్తే కుదరదని వాళ్ళకున్న రిలేషన్షిప్ మాకు తెలుసు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ మేమే తీసుకున్నాం. మళ్ళీ ఓకే, ఆ నెట్వర్క్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ కూడా మేము మళ్ళీ మార్కెట్ చేసాం. ఒకప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మళ్ళీ మేము అక్కడ ఇగో పోకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే తీసుకున్నాం. ఇంతకుముందు మీరు అక్కడ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అక్కడ మేము ఇచ్చేవాళ్ళం డిస్ట్రిబ్యూషన్. రైట్. ఒక ఈ స్టేట్కి మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. రైట్. అక్కడ రియలైజేషన్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే రియాలిటీలోకి వచ్చాం. రియాలిటీలోకి వచ్చి మనం ఇంకా పెద్ద బిజినెస్ ఎలా చేయొచ్చు అనేసి దాన్ని యూటర్న్ చేసి పెద్ద బిజినెస్ చేసుకొచ్చాం. ఎందుకంటే సెల్కాన్ టైంలో మేము 800 crores చేస్తే ఈ ఇయర్ 8,000 crores చేస్తున్నాం అసలు. సో దట్ ఈస్ డిఫరెంట్. మేము పీక్ టైంలో ఉన్న సెల్కాన్ టైం 800 crores. అంటే ఫీచర్ ఫోన్స్ తక్కువ కాస్ట్, 800,000 rupees ఫోన్స్. మరి ఈరోజు 8,000 దాకా రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. టార్గెట్ అమేజింగ్ సార్. దిస్ ఇస్ ద టార్గెట్ 8,000 దిస్ ఇయర్. సార్ మొత్తం అసలు సెల్కాన్ గ్రూప్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్? సి మా సిస్టర్ కంట్రోల్ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. రైట్. బట్ నేను కూర్చుంటున్న ఆఫీస్లో విత్ మై కన్సర్న్ నడుస్తున్నవి సెల్కాన్ ఉంది, సెలెక్ట్, థర్డ్ కనెక్ట్ ఉంది, టెకరాపో ఉంది, యూనికాన్ ఉంది, 7 Hills డిజిటల్ పార్క్ ఉంది, స్ప్రింట్ ఉంది. ఇవి కాకుండా టచ్ మొబైల్స్ ఉంది. అండ్ ఇది కాకుండా కూడా సో మెనీ కంపెనీస్లో ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నారు. ఇది ఎట్లుందంటే ఆ సినిమాలో ఫోటోస్ చూపిస్తే ఇది నాదే, అది నాదే, ఇది నాదే అన్నట్టు ఇన్ని బ్రాండ్లు. నోకియా అంటే తెలంగాణ ఉండడేమో, ప్రతి ఇంట్లో నోకియా ఫోన్ ఉంటుంది. ప్రతి అంటే ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర, ఇంట్లో ఎక్కడ దగ్గర చూస్తారంటారు. అండ్ ఆ లోగోస్ ఇట్లా చేతులు కలవడం కానీ లైక్ వెరీ నాస్టాలజిక్. డౌట్ ఏముండిందంటే దీని డౌన్ఫాల్కి మేజర్ రీజన్స్ ఏంటి? బేసిక్లీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి. మీరు ఇండస్ట్రీలో ఉండి అంటే నాకు తెలిసి 2014లో అనుకుంటా టాప్ 50% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉండింది మీకు మీ మొబైల్స్కి, ఇండియన్ బ్రాండ్స్కి 57%. రైట్. సో ఆ సెన్స్లో మీకు ఆ అట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుసు కాబట్టి లోపల ఏమై ఉంటుంది, అసలు ఎందుకు అంత డౌన్ఫాల్ చూసాం మనం? 2003 బిగ్ సి స్టార్ట్ చేసినప్పుడు, ఈవెన్ 2006 నేను తిరుపతిలో స్టార్ట్ చేసినప్పుడు కూడా నోకియా 60% 70% షేర్ ఉంది. పెరిగింది బాగా. మిగతా బ్రాండ్లైన ఆల్కాటెల్, సిమెన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. అప్పట్లో లేవు. అప్పటి బ్రాండ్లు ఇవ్వండి, నేను వినలేదు కూడా వినలేదు. సోనీ ఎరిక్సన్ మ్యూజిక్ ఫోన్ కావాలి, సోనీ ఎరిక్సన్, నోకియా అండ్ సామ్సంగ్ కొంచెం కలర్ఫుల్గా ఉండేవి. ఫోల్డింగ్ ఫోన్లు అయితే వచ్చేవి అనమాట. సో అక్కడ దాకా బాగుంది. 2008-07లో చైనీస్ మార్కెట్ డ్యూయల్ సిమ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత 2009-10లో ఇండియన్ బ్రాండ్స్ డ్యూయల్ సిమ్ వచ్చినప్పుడు వాళ్ళు డ్యూయల్ సిమ్లోకి రాలేదు. నోకియా వాళ్ళు డ్యూయల్ సిమ్లోకి రాకుండా మా సింగిల్ సిమ్తోనే ఆర్గ్యూ చేసేవాళ్ళు. సో లేట్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే మార్కెట్ క్యాప్చర్ అయిపోయింది. వాళ్ళ స్ట్రెంత్ అంతా ఫీచర్ ఫోన్స్. రైట్. తర్వాత స్మార్ట్ ఫోన్కి వచ్చినప్పుడు ఏది అయితే సామ్సంగ్ బ్రాండ్ అయితే స్మార్ట్ ఆండ్రాయిడ్తో వచ్చినప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వెళ్ళారు. మాకు ఆండ్రాయిడ్ అవసరం లేదన్నారు. రైట్. మాది స్ట్రెంత్ ఒకవేళ పీసీలో, ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పర్ట్సే, బట్ మొబైల్లో ఆండ్రాయిడ్ మేము భాషలోనే వెళ్తే కిట్ క్యాట్ అని చెప్పేసి బాగా బ్రాండింగ్ చేసింది గూగుల్, హ్యూజ్ బ్రాండింగ్. సో దాంతో మాకు అర్థమైంది ఆండ్రాయిడ్ ఇస్ ఫ్యూచర్ మార్కెట్ అని. వీళ్ళు ఆండ్రాయిడ్ని వదిలేశారు. ఆండ్రాయిడ్ మార్కెట్ పుంజుకుంది. సో దాంతో మళ్ళీ వాళ్ళకి కరెక్షన్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ కరెక్షన్ టైంకి మార్కెట్ దాటిపోయింది వాళ్ళతో. ఎవ్రీవన్ నోస్ నోకియా, అదే కదా సార్, ప్రతి ఒక్కరికి పేరు తెలుసు, బట్ ఆ బ్రాండ్ ఫోన్ ఎవరుకోండి. కాబట్టి అంటే మీ ట్రాన్సిషన్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో బిజినెస్ ఇంటర్నల్ గురించి కూడా కొంచెం మాట్లాడదాం, మీకు చెప్పగలిగితే చెప్పండి. నేను రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అని కూడా ఏదో ఫోన్ ఉందామని ఐ వాస్ టాకింగ్ టు సమ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, టెక్నాలజీ అంటే గ్యాడ్జెట్స్ని రివ్యూ చేస్తారు, వాళ్ళతో మాట్లాడి భయ ఏ ఫోన్ ఉంటే బాగుంటుంది అంటే వాడు కూడా మాట్లాడాడు అనమాట. అరే నాయనా విను, ఫోన్లు ఫీచర్లు యాడ్ చేసి అమ్మే రోజులు ఎప్పుడో పోయినాయి. ఉన్న ఫోన్లకి మార్కెటింగ్ యాడ్ చేసి షేపులు, కెమెరాలు అటు తిప్పి అమ్ముతున్నారు తప్ప బట్ ఇట్స్ ఆల్ మార్కెటింగ్ బేస్డ్ సేల్స్ నడుస్తున్నాయి. కొత్త అప్డేట్స్ వచ్చిన ఫోన్లు అయితే ఏం లేవు, నీకు నచ్చిన ఫోన్ తీసుకో అన్నాడు అనమాట. బేసిక్లీ అది కరెక్టా కాదా? టైమెక్స్ వాచెస్ వచ్చాయి 93-94లో. ఓకే. దాంట్లో ఆపరేటింగ్ మా స్టోర్లో ఎవరైనా వచ్చి టైమెక్స్ వాచ్ ఇవ్వండి అంటే మా సేల్స్ టీం ఉండి ఒక చిన్న వాచ్ షాప్ మాది, బాలాజీ వాచ్ కంపెనీ ఉంది. రైట్. అప్పుడు అక్కడ మా ఎంప్లాయ్ వచ్చి వాచ్ దాన్ని అమ్మమంటే అతనికి అది తెలియదు కాబట్టి ఆపరేట్ చేయడానికి, మీరు ఎన్నారు చూడండి దాకా ఏది ఏం లేదు గోల్డ్ వచ్చి తీసుకెళ్ళంతా ఒకటే అనేవాడు. రైట్. ఓకే. సో ఎంతకైనా మంచిది, ఎందుకు మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అంటే అతనికి తెలియదు అని ఒప్పుకోలేడు కాబట్టి. రైట్. కాబట్టి అతను అలా చెప్పేవాడు. అదే పక్కన మా టైటాన్ షోరూమ్ ఉండేది మా కాపీ వీధులు ఎదురుగా నెల్లూరులో. అతను మంత్లీ 100-200 వాచెస్ అమ్మేవాడు. మేము మంత్లీ 2-3 కూడా అమ్మలేకపోయేవాళ్ళం.
వన్స్ ఒక పర్సన్ మేము బెంగళూరు పంపించి ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు పంపించాము. 1 person సేల్స్కి, 1 person టెక్నీషియన్కి. రైట్. సో 1 person ఐ థింక్ నేమ్ ఆల్సో కుమరేష్, తమిళియన్, నాకు బాగా గుర్తు. ఇమీడియట్ ఫస్ట్ మంత్ 30 అమ్మాం, సెకండ్ మంత్ 50 అమ్మాం. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల, ఒక ఎక్స్పీరియన్స్ వల్ల 94 అని రియలైజ్ అయ్యాను ఎక్స్పీరియన్స్. అంటే అతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఇండిగో వాచ్ ఎలా ఉంటుంది, టైం ఎలా పెట్టుకోవచ్చు, స్టాపర్ ఎలా పెట్టుకోవచ్చు, అలారం ఎలా పెట్టుకోవచ్చు. ఈ రోజు మనం క్యాలెండర్ షెడ్యూల్ చేస్తున్నాం, ఆ రోజుల్లో మనం టైమర్ పెట్టుకొని టైమర్ 12 o'clock అంటే రిమైండర్ చేసేది. రైట్. సో నార్మల్ వాచ్ కంటే ఇది బెటర్ కదా అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కస్టమర్ వస్తున్నాడు, కానీ మనం చెప్పలేకపోతున్న కస్టమర్ వెళ్ళిపోతున్నాడు బయటికి. బట్ ఇది సేమ్ మొబైల్లో కూడా ఈరోజు మా టీం అందరు కూడా అదే చెప్తుంటాం. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ నేర్పించండి, ఫస్ట్ దాని మీద మీరు నేర్చుకోండి నాలెడ్జ్. కస్టమర్ వాల్యూ 50,000 పెట్టి మొబైల్ కొంటున్నాడంటే ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి వాల్యూ ఆఫ్ మనీ. ఈ ఫోన్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇన్ని వాడుతున్నాను అనేసి. కస్టమర్స్ ఎవ్రీవన్ ఇప్పుడు వర్టికల్ డివైడ్ అయిపోయింది. మీరు అందాక అన్ని ఒకటే ఫోన్ ఉన్నారు కదా. బ్రాండ్స్ కూడా ఎలా తయారైపోయారు అంటే, ఇప్పుడు మీరు ఫోల్డింగ్ ఫోన్ అనుకోండి, రిపోర్టింగ్ బాగుంటుంది. 1 brand ఈస్ పుట్టింగ్ కెమెరా, బ్రాండ్ల పేర్లు మనం చెప్పాలి. సో 1 brand ఈస్ ఫోకస్ ఆన్ కెమెరా, 1 brand ఈస్ పుట్టింగ్ క్వాలిటీ డిస్ప్లే. రైట్. ఆ రోజుట్లో కూడా సోనీ ఎరిక్సన్, మ్యూజిక్ కావాలంటే సోనీ ఎరిక్సన్ కొనేవాళ్ళు, రైట్. స్క్రీన్ చేంజ్ కావాలంటే సామ్సంగ్ కొనేవాళ్ళు, రఫ్ అండ్ టఫ్ కావాలంటే నోకియా కొనేవాళ్ళు. ఆ రోజు నుంచి ఉంది. బట్ ఆ టీమ్కి ఆ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఉంటుంది, పొజిషనింగ్ అంతే కంప్లీట్. సో దాన్ని బట్టే ఈరోజు కూడా తయారు చేస్తున్నారు. అంటే ఇన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అకార్డింగ్ టు యూ, సార్? సపోజ్ ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ మా ఇప్పుడు 500 people దాకా లాస్ట్ 5-6 years బ్యాక్ డైలర్స్ని తీసుకెళ్ళాను. అంతకుముందు బ్యాంకాక్, దుబాయ్, చాలా కంట్రీలు తీసుకెళ్ళాం. రైట్. ఈరోజు ఎవరైనా కానీ నేను ఎక్కడన్నా కనబడినప్పుడు, సార్ గురు సార్ మమ్మల్ని ఆ రోజు దుబాయ్ తీసుకెళ్ళాడు సార్, ఆ హోటల్లో భలే ఉంది సార్, ఇలా ఎక్స్పీరియన్స్ సార్, ఇలా అంటే కానీ ఆ రోజు అతను ఎంత ఖర్చు పెట్టాడు, ఆ హోటల్ బిల్ ఎంత కట్టాను కూడా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. బట్ అది ఎక్స్పీరియన్స్ గుర్తుంటుంది. రైట్. ఖర్చు మర్చిపోతారు, ఎక్స్పీరియన్స్. బట్ ఏదైనా ఒక 5-star హోటల్కి వెళ్తే ఈరోజు రిసార్ట్స్ అన్నింటిలో కూడా చూడండి, మాల్దీవ్స్ కానీ మార్సిస్ కానీ ఎక్కడన్నా రిసార్ట్లకి వెళ్ళినప్పుడు 5-10 years బ్యాక్ కూడా వెళ్తుంటే వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ హాస్పిటాలిటీ మనకు అదే గుర్తుంటుంది, అటు పే చేసిన గుర్తుంటుంది. వెరీ ట్రూ. సో మేము అదే గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాను, ఎంత ఖర్చు పెట్టినాను అని ఆలోచిస్తే అది గుర్తురాట్లేదు, ఏం చేసినా గుర్తొస్తుంది. ఈవెన్ మీరు మొబైల్ ఫోన్ కొని ఎక్కడైనా ఎవరైనా మీకు బాగా ఎక్స్పీరియన్స్ నేర్పించి దాన్ని నేర్పించినప్పుడు ఆ మొబైల్ ఎంత కట్టాము, ఏ రోజు కట్టాము కూడా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం గుర్తుంటుంది. రైట్. వెరీ ట్రూ, సార్. సో అది 100% ఎక్స్పీరియన్స్ ఇస్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ కస్టమర్ రిలేషన్ డెవలప్ చేస్తుంది. సో నేను మా టీం అందరూ చెప్తుంటాం, ఈ మొబైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన రోజు నుంచి మేము ఉన్నాం కాబట్టి బాలాజీ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మేము యాషిక కెమెరాల నుంచి అలారం టైం పీసెస్ నుంచి అన్నీ అమ్మేవాళ్ళం. ఒక మొబైల్ వచ్చినప్పుడు ఒక ఎగ్జామ్స్ వస్తే మార్చి మేలో ప్రతి స్టూడెంట్ వచ్చి కీ అలారం పీసులు కొనేవాళ్ళు. ఎగ్జామ్స్ టైంలో అలారం పెట్టుకొని టైం లేపాలి. అప్పట్లో కెమెరా కాబట్టి యాషిక కెమెరా కొనేవాళ్ళు మా దగ్గర వచ్చి. ఓకే. సో దానికి కొడక్ రీల్ అమ్మేవాళ్ళం. సో ఈ రోజుట్లో మనం ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఈవెన్ సో మెనీ పీపుల్ వాచెస్ కట్టడం మానేశారు. వాచ్ కావాలన్నా టైం దాంట్లో చూస్తున్నారు, ఫోన్లో వచ్చేస్తుంది అలారం. అసలు అలాంటి అలారం టైం పీస్తుంటే ఈ జనరేషన్ తెలియదు. ఇలా అలా కీ పెట్టుకొని అలారం పెట్టుకుంటామని అది అక్యురేట్ కొడదు. నువ్వు 5 o'clock చేయాలంటే 4:55 పెట్టుకోవాలి. అక్యురేట్ 1 minute 2 minutes గ్యాప్లో వస్తుంది అది, ఎందుకంటే కీ అలారం కదా. రైట్. ఓకే. అది 5 minutes ఫాస్ట్, ఒకవేళ 1/2 hour కానీ లేట్గా కొడితే ఎగ్జామ్ ఇబ్బంది అవుతుంది. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం మాకు అది. ఆ టైం పీసులను ముందు చెక్ చేసి పెట్టేవాళ్ళం మేము. రైట్. సో ఆ టైం ఏమైంది, మొబైల్ ఇచ్చి తినేసింది దాన్ని. ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు కెమెరా రీల్స్ ఏమైనాయి, నో, దానికి మెమరీ కార్డ్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. కెమెరాస్ కంప్లీట్ మ్యాక్సిమం అలాంటి బేసిక్ కెమెరాస్ అనిపోయినాయి. మీరు ప్రొఫెషనల్ కెమెరాస్ తప్ప ఆల్ మొబైల్లోకి వచ్చేసింది. సో మెనీ వర్టికల్స్ని తీసుకొచ్చేసింది, అది తీసుకొచ్చేసింది. తిని మార్కెట్ అందుకే అంత గ్రో అయింది అది. ఈరోజు స్మార్ట్, సో ఇది తీసుకున్న ఎన్ని అవర్స్ పడుకున్నాం, టైం ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఎంతసేపు స్లీప్ అవుతున్నాం, ఎవ్రీథింగ్ దానిలో కన్వర్ట్ అయిపోయింది. కంప్లీట్ ఆండ్రాయిడ్లోకి వచ్చేసింది, యాప్ వచ్చేసింది, పేపర్, ఆన్లైన్ న్యూస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మొబైల్కి వెళ్ళిపోయింది. ఆల్ యాప్ బేస్.
ఈరోజు స్విగ్గీ జొమాటోలు ఎంత క్లిక్ అయిందంటే ఓన్లీ మొబైల్. ల్యాప్టాప్లోకి వెళ్ళి ఎంతమంది ఆర్డర్లు పెడుతున్నారు, అదే కదా, పెట్టలేరు కదా. సో చేతికి వచ్చేసింది, దట్ ఈస్. సో దాని తగ్గట్టే మొబైల్ తయారు చేస్తున్నారు ఈరోజు. మీరు ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు ఇందులో లొసుకులు లేకపోతే గిమ్మిక్లు తెలుసు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. నేనైతే అబ్జర్వ్ చేశాను, ఇది కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్. ఓ 3-4 ఫోన్లు వన్ప్లస్లో వాడినా, 3-4 ఫోన్స్ యాపిల్లో వాడినా. నేను కాన్స్టెంట్గా ఒకటి అబ్జర్వ్ చేస్తాను సార్, ప్రతి అప్డేట్లో ఫోన్ స్లో అవ్వడము, ఆర్ కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ స్లో అవుతుంది. ఇది ఏమన్నా ప్రాక్టీసా అసలు? ఇట్లాంటిది చేస్తారంటే మీరు ఎంతవరకు ఓపెన్ అవుతారు చూద్దాం. సి సార్ నిజంగా ఉంటే ప్లీజ్ చెప్పండి. నో సి యాక్చువల్లీ ఏంటంటే అలా ఏం జరగదు. ఓకే 2008-9లో మేము కొరియా వెళ్ళేవాళ్ళం, ఎల్జీ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం ఫ్యాక్టరీకి. ఓకే, అప్పట్లో సెల్కాన్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేయలేదు. మేము నాకన్నట్టు మేము బిక్సీ చేస్తున్నప్పుడు అప్పట్లో వాళ్ళు ఒక డెమో ఇచ్చేవాళ్ళు, ఫోల్డ్ ఫోన్. ఇది 65,000 టైమ్స్ ఫోల్డ్ అవుతుంది అంటే అందరు ఇండియన్స్ వావ్ 65,000 టైమ్స్ అన్నారు. నేను మాత్రం అడిగేవాడిని, అంటే ఆ తర్వాత ఏమవుతుంది అని అడిగేవాడిని. దట్ ఈస్ మై డౌట్. మొన్న నేను కూడా షాక్ అయినా, మా బాబాయ్ ఫోన్ కూడా ఉంటుంది, 3 లక్షల సార్లు ఓపెన్ చేస్తారు, అయిపోయింది సార్ పని చేయట్లేదు ఫోన్ అంటున్నాడు. అయ్యి అంత డబ్బులు పెట్టుకున్న ఫోన్ ఇట్లా ఖరాబ్ అవ్వడం ఏంద్రా బాబు అని. అంటే యాక్చువల్లీ ఎల్జీ వాడు మేము 65,000 దాకా అనేది గొప్పగా చెప్తున్నాడు. బట్ మాకు వచ్చిన డౌట్ అంటే 65,000 టైమ్స్ అంటే సో రోజుకి ఎన్నిసార్లు వాడతాం, 365 డేస్ ఎన్ని ఉంటుంది. సో ఒకవేళ పిల్లలకి ఇస్తే ఎన్ని రోజులు దాన్ని ఆడుతుంటారు అంటే దాని తర్వాత ఆ ఫోన్ లేయర్ కట్ అయిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్. సేమ్ అదేవిధంగా స్క్రీన్ కలర్స్, ఆ కలర్స్ ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. ప్లస్ మాకు అన్నిటికన్నా ముందు ర్యామ్ స్పీడు పీసీబీ లేయర్ ఆటోమేటిక్గా స్టక్ అవ్వడం మొదలవుతుంది. 2 ఇయర్స్కి 1.5 ఇయర్కి అంటే తయారు చేసే డిపెండింగ్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క పీసీబీ 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫోన్లు లో కస్టమర్ 1 ఇయర్కే స్టార్ట్ అయిపోద్ది. బట్ లో ఎండ్ ఫోన్స్ అయితే ఓకే. సో ఆ విధంగా డిజైన్ చేస్తారు ఒకటి. రెండోది మీకేమనిపిస్తుంది అంటే కొత్త ఫోన్ ఎప్పుడైతే చూసినప్పుడు ఆ కంపేర్ ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, అది సైకాలజీ కూడా చూడడం, అరే ఇది చాలా బాగుంది, ఇదేంది ఎలా ఉంది అంటే మీరు ఇది కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వచ్చిన కొత్త టెక్నాలజీ వస్తుంది. అది వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యూ మోడలే కావాలి, న్యూ టెక్నాలజీ కావాలి. వాడెవర్ 2G నుంచి 3Gకి వచ్చారు, 3G నుంచి 4Gకి వచ్చారు. 3Gలో సరే మీరే చెప్పండి, ఒక ఫోన్ 3Gకి యాప్ వాట్సాప్ డౌన్లోడ్ కావాలంటే ఎలా తిరిగేది. మరి అంత ఓపిక ఎందుకున్నారు ఆ రోజు? ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు మీరు? మరి 4G వచ్చాక ఇప్పుడు 5G వస్తే మాకు 5G కావాలి ఇమీడియట్ అంటే ఎంత పెద్ద వీడియో పెట్టా నీకు యూట్యూబ్ పెట్టి మీకు 1 అవర్ దాన్ని 1 మినిట్లో డౌన్లోడ్ కావాలి. మరి ఆ రోజు హాఫ్ డే పెట్టే డౌన్లోడ్ కావడానికి మరి అప్పుడే పేషెన్స్ ఉన్నాం కదా, మరి ఈరోజు లేం కదా. సో అంటే మైండ్ సెట్ స్పీడ్నెస్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అదేవిధంగా టెక్నాలజీ కూడా మనం ఇప్పుడు 5G ఫోన్ 4G ఫోన్లో మీకు 5G టెక్నాలజీ పనిచేయదు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు అప్గ్రేడ్ 5G. చాలామంది మొబైల్ రిపేర్ వచ్చి మార్చుకోవట్లేదు, టెక్నాలజీ అప్గ్రేడ్ వచ్చి మారుస్తున్నారు. 70% పీపుల్ మొబైల్ రిపేర్ వచ్చేంత వెయిట్ చేయట్లేదు. ఆటోమేటిక్ టెక్నాలజీ మారడంతో వాళ్ళు మారిపోతున్నారు. ఇప్పుడు ఫోల్డ్ ఫోన్ ఎంతమంది ఇంత థిక్ వచ్చింది, ఇప్పుడు స్లిమ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీదే 3 సార్లు తిరుగుతుంది కదా సార్ మీ ఫోన్ చూస్తే. నేను విన్నాను సార్ యాక్చువల్గా ఈ మొన్న రీసెంట్గా కోకాపేటలో 100 కోట్ల రూపాయల ఎకరం జాగా అది మీరే కొన్నారంట. యా, సో మేము ఇప్పుడు సో మెనీ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్ కంపెనీలో ఉన్నాము. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. బట్ లాస్ట్ టైం రాజ్పుష్ప వెంకటరామరెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆక్షన్ వేస్తూ ఉంది, పార్టిసిపేట్ చేద్దామంటే అప్పటికప్పుడు హ్యాపీ గెలాక్సీని ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. ఓకే, హేమలత మా వైఫ్, మా ఫ్రెండ్ వైఫ్ ఐశ్వర్య ఉంటే ఒక పేరు కోట్ చేసి ఓకే సో టెండర్ వేయడం జరిగింది. తెలిసిన వాళ్ళు అవతల సైడ్ కాంపిటీషన్ ఉన్నారు, బట్ వీ డోంట్ నో. బట్ దట్ కాంపిటీషన్లో అప్ టు ఎకరా 100 crores వెళ్ళిపోయింది. దాంట్లో మేము రాజ్పుష్ప కలిసి చేస్తున్నాం. ప్లస్ ఇంకా విల్లాస్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో మీకు ఒక బ్రాండ్ లోగోని లాంచ్ చేసి. సార్ నేను కూడా మీ జర్నీలో పార్ట్ అవుతా ఇప్పటి నుంచి. అండ్ నిజమే అయితే నేను విన్నది అయితే 100 crores అది ఓపెనే కదా. సో 100 కోట్ల ఎకరా అనేది. రైట్ కంప్లీట్. ఆల్సో సార్ లైక్ త్రూ అవుట్ మీ జర్నీలో ఓకే ఇవాళ కొట్టాను రా, ఐ మేడ్ దిస్ అని అనిపించింది ఎప్పుడు సార్? ఒక అచీవ్మెంట్ కొన్ని ఉంటాయి, ఆ స్పాట్కి ఆనందం ఉంటుంది. రైట్, ఓకే ఈరోజు మీరు అడుగుతుంటే మెమరీ తెచ్చుకుంటున్నాం 8th స్పాట్ అని. బట్ లైఫ్ లాంగ్ గుర్తుండే పాయింట్లు 2 ఉన్నాయి. ఈయన క్రికెట్ స్పాన్సర్ చేసిన రోజు లాస్ట్ బాల్ దాకా ధోని బ్యాటింగ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఓడిపోతుంది, శ్రీలంక గెలుస్తుంది అనుకుంటున్నాం. మేము స్పాన్సర్ చేసిన యాక్చువల్లీ ఇండియా గెలిస్తే
బ్రాండింగ్ మైలేజ్ వస్తుంది. ఇండియన్ మనం లైక్ చేస్తాం, నో Of డౌట్. course, of course. ఓకే, మన ఏజ్ అ కమర్షియల్ ఆల్సో ఇండియాని గెలిస్తేనే మనకు బెనిఫిట్ జరుగుతుంది. Right. ఎందుకంటే మా శ్రీలంక మార్కెట్ ఉంది మాకు. అప్పటికి శ్రీలంకలో మేము 20,000 ఫోన్స్ అమ్ముతున్నాం. ఓకే. ఓకే, బట్ ఇండియా మార్కెట్ మాది 5-6 lakhs ఉంది అప్పుడు. సో మేము 1 million క్రాస్ అవ్వాలంటే మాకు ఇంకా మార్కెట్ సపోర్ట్ కావాలి. రైట్. సో ఐ థింక్ ఒక 1 hour 16 runs ఏదో ఉంది. ఐ థింక్ మేము హోప్ వదులుకున్నాం. Right. సో ఒకసారిగా విన్ అయితే అసలు ఆ రోజు అయితే ఆనందానికి అద్దు లేదు. గెలిపించింది ఇండియన్ టీము. Right. ఆనందం ఏంటంటే రెండు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండు ప్రొఫెషనల్ ఉండేది, బిజినెస్ పరంగా. సో ఇంటర్నేషనల్ మీడియా, గ్లోబల్ మీడియాలో మేము వస్తుంటే దుబాయ్లో ఫోటో పేపర్లో ఉంటే ఫోటో ఉంది కనిపిస్తున్నది. అరే సో అయితే ఆ రోజు న్యూయార్క్లో అంటే న్యూయార్క్ పేపర్లో కనబడుతుంది అక్కడ. సో వెరీ హ్యాపీ ఆ రోజు. ఆ కప్ ఇచ్చి బ్యాక్ ట్రావెల్ అవుతున్నాం ఇండియాకి. రైట్. రైట్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్స్లో అన్నిట్లో ఉంది ఇది అక్కడ. రైట్. అన్నిటికన్నా ఒక పెద్ద అచీవ్మెంట్, ఒక తైవాన్ టు మనం తిరుపతిని తీసుకువచ్చాము. ఒక సెంజన్ లాగా, మినీ సెంజన్ లాగా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చాము. ఫ్యాబ్ అని మాట్లాడుకున్నాం. ఫ్యాబ్ సిటీని ఆ రోజుల్లోనే ఫ్యాబ్ సిటీలో ల్యాండ్ తీసుకుని ఫ్యాక్టరీ పెట్టి Right. ఇక్కడ టీవీలు తయారు చేద్దాము, మొబైల్స్ తయారు చేద్దాము. రైట్. ఈ రెండు లైఫ్ లాంగ్ గుర్తుండేవి మాకు. ఈ రోజు కూడా తిరుపతి పోయినా ఫస్ట్ హైదరాబాద్లో మొబైల్ ఫ్యాక్టరీ పెట్టిన ఫ్యాబ్ సిటీలో ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసిన ఏదైనా కానీ నెక్స్ట్ 5 years 10 years కూడా అది మెమరబుల్ ఇప్పటికీ ఉంటుంది. రైట్. ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ముందు అడిగేశారు ఇక్కడ అనేది ఉంటుంది. అది Absolutely. దట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్, రిమెంబరబుల్ ఆల్వేస్. వెరీ ట్రూ. అప్పట్లో అక్కడి నుంచి ఇక్కడికి అనే స్టోరీ నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు అక్కడి నుంచి డెవలప్మెంట్ అది అవుతూనే ఉంది. ఇంకా మీ గోల్ ఏంటి సార్? ఇంత మార్క్ కొట్టాలరా అని? ఈవీ మీద మోర్ ఫోకస్ నెక్స్ట్ 5 years అట్లీస్ట్ 1 lakh crores క్యాప్ చేయాలి. అమేజింగ్ సార్. సో పబ్లికేషన్ తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ 2025 గోల్. సో దట్ ఈస్ వీ డోంట్ నో. అమేజింగ్ సార్. మీ సైడ్ నుంచి ఇఫ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ ఒక 3, 2, 10 ఎన్ని కుదురుతాన్ని దీస్ ఆర్ ది అడ్వైజెస్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి, లేకపోతే చాలా అంటే టాలెంట్ స్కిల్ నేర్చుకునే టైంలో ఉన్న వాళ్ళ కోసం అడ్వైజెస్ కనుక మీరు ఇవ్వగలితే ఇట్ విల్ బి గ్రేట్. ఎవరైతే ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కరు స్టార్టప్స్ అంటున్నారు. రైట్. సో స్టార్టప్స్లో సక్సెస్ అయిన బేస్ చేసే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు, వాళ్ళ డ్రీమ్ ఏంటి, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎవరో ఒకరు ఆటోమేటిక్గా క్లిక్ అయిన ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక విజన్ అయితే ఉంటుంది. రైట్. ఓకే, సో నేను మా టీంకి కానీ యూత్కి ఎవరికైనా చెప్పాలంటే, మీరు స్టార్టప్ డబ్బులు పెట్టి పోగొట్టుకోకుండా స్టార్టప్ పెట్టండి. డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ పేపర్. ఓకే. పేపర్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఓన్లీ వైట్ పేపర్. ఓకే. సో మీ మైండ్లో ఉండేది ఫస్ట్ పేపర్ మీద పెట్టండి. ఓకే. నెక్స్ట్ వీక్ చూడండి ఆ పేపర్ మీద మీరు రాసింది మీకే తప్పులు కనపడుతుంటాయి. సో ఆ పేపర్ మీద రాసుకోకుండా మీరు వర్క్ చేసేసి అరే ఇలా తప్పు చేసేసాను అనుకుంటే టైం, మనీ, మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్ లాస్. రైట్. సో పేరెంట్స్ ఏమంటారు, నీ వల్ల కాదులే అంటారు. ఆటోమేటిక్గా డిసప్పాయింట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఫస్ట్ ఆ ఏజ్లో పేపర్ వర్క్ చేయండి. పోతే పేపర్ కాస్ట్, పేపర్ చేయించి పడేయచ్చు. ఓకే, సో పేపర్ మీద తీసుకోండి, పేపర్ మీద అనలైజ్ చేయించండి, దాని మీద ఒపీనియన్స్ తీసుకోండి. దానికి మన టాలెంట్ ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, ఇన్సైడ్ మన స్ట్రెంత్ ఏంటి. రైట్. సో ఇందాక అన్నారు మీరు సెల్కాన్ బ్రాండ్ ఏమైనా 18లో మేము అందరూ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ పీపుల్, సో మెనీ పీపుల్, అవుట్ సైడ్ పీపుల్, ప్రతి ఒక్కరు ఉండి మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు బ్రాండ్, తీసుకోవచ్చు కదా మీ ఫోన్ అంటే. మా ఫోన్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు, మేము 10,000కి ఇస్తే వీళ్ళు 8,000కి ఇస్తే మీరు ఎందుకు ఇవ్వలేదు అంటారు. అప్పుడు కొనరు. సో ఫ్రెండ్ కూడా కొనరు, తెమ్మంటారు ఫ్రెండ్, తెచ్చే దగ్గర 2,000 ఎందుకు యావరేషన్ అంటాడు. రైట్. రైట్. ఓకే, వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలియదు. మనం ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీ నో వాట్ ఈస్ అవర్ స్ట్రెంత్. మన స్ట్రెంత్ ఏంటి, మన అనలైస్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1992 నుంచి మన జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు మనం మల్టిపుల్ ఎలా చేసుకోగలిగాం ఈరోజు. రైట్. ఓకే, అక్కడ ఆగిపోకుండా సొల్యూషన్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఈరోజు సెల్కాన్ అనేది ఒక గ్రూప్, ఆ గ్రూప్ సో మెనీ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతాం సెల్కాన్ మీద. రైట్. సో ఆ విధంగా యూత్కి నేను చెప్పగలిగేదంటే, ఫస్ట్ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, ఫస్ట్ 100% దాని మీద మీకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు గో హెడ్. రైట్. హాఫ్ కాన్ఫిడెంట్తో ట్రై చేద్దామని పోతే ట్రై అనే పదం మెమరీ సెల్కి రాకూడదంట. ఓకే. ట్రై అనే పదం రాకూడదు. ఇది 100% ఒక డిసైడ్ చేసుకున్న తర్వాత పేపర్ మీద
పేపర్ మీద నోట్ చేశాక 100% నేను సక్సెస్ చేస్తాను అని పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఫస్ట్ మీరు నమ్మాలి. అదే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిని నమ్మించాలి. రైట్. ఫస్ట్ నీ ఎంప్లాయీ నుంచి నమ్మించాలి. ఎస్, మనం కానీ తెలియకుండా మనం ట్రై చేద్దామంటే అతను సక్సెస్ కాదు. అతని మైండ్లో అతను తెలియకుండా అతను కూడా ట్రై చేస్తాడు. రైట్. సబ్కాన్షియస్ అట్లనే వెళ్ళిపోతుంది మైండ్ కూడా. వెళ్ళిపోతుంది. కరెక్ట్. బట్ అందుకే ఫస్ట్ నువ్వు నమ్మాలి. ఓకే, సో ప్రాక్టికల్ థింకింగే కదా నువ్వు పెట్టుకుంటున్నావు ఎత్తుకెళ్ళి స్టార్టప్లో. నువ్వు నైట్ ఎత్తుకెళ్ళి ఫేస్బుక్ ఓనర్ అయిపోవు కదా. రైట్. ఓకే, సో దట్ లెవెల్ థింకింగ్. 100 థాట్స్ ఉంటాయి. ఓన్లీ 100లో 5 or 10, 2 తీసుకోండి. ఆ థాట్ని 90% ఎగ్జిక్యూట్ చేయండి. ప్రతి థాట్కి 10% ఎగ్జిక్యూట్ చేసి వదిలి పెడితే ఎవ్రీ థాట్ 10 అవుతుంది తప్ప సక్సెస్ రాదు. రైట్. 1 థాట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ 90%. 100% బిలీవ్ ఉండాలి, బట్ ఎగ్జిక్యూషన్ 90%. అట్లీస్ట్ 90%. 90% ఎగ్జిక్యూషన్ చేస్తే ఖచ్చితంగా దానికి రిజల్ట్ కనపడుతుంది. రైట్. అండ్ 80-20. 80-20. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు నమ్మాలి. నువ్వు 100 people ఎంప్లాయ్మెంట్ చేస్తే నీ 20 people 80% కాంట్రిబ్యూట్ చేస్తారు నీ బిజినెస్కి. రైట్. సో అది అందరికీ తెలిసిన సిద్ధాంతం. అది ఎవ్రీవేర్. మాకు అదే కనపడుతుంది. ఎన్నో వర్టికల్ ఉండొచ్చు, 80-20 అనేది కామన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్. సో దట్ ఈస్ ప్లానింగ్ అకార్డింగ్లీ. అమేజింగ్ సార్. ఒకవేళ సమ్మన్ హూ హ్యాస్ నథింగ్ బట్ హీ హ్యాస్ వెరీ బిగ్ డ్రీమ్స్. ఇప్పుడు మీ కేసెస్ తీసుకుంటే యు ఆర్ ఆల్మోస్ట్ 0, అక్కడి నుంచి చాలా పెద్ద డ్రీమ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళకి కనుక మీరు అడ్వైస్ ఇవ్వాలంటే 32 years జర్నీ. సో మనం 30 seconds ఏదో మనం మెసేజ్ చెప్పేసి దాంట్లో యూత్ని మిస్గైడ్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ రాంగ్ అవుతుంది అంట. ఇదే క్రేజీ అడ్వైస్ యాక్చువల్లీ. ఓకే, రాంగ్ అవుతుంది. ఎందుకంటే సో మా ఇండస్ట్రీలో ఎన్నో మీరు చెప్పిన ఆటపోట్లు చూసాం. వాచ్ టు మొబైల్ టు బ్రాండ్ టు కన్వర్షన్. సో దాంట్లో ఇదే మా ఇండస్ట్రీలో కన్వర్షన్ కాని వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. సో మెనీ పీపుల్ ఉన్నారు ఈరోజు. సో మీకు ఓన్లీ సక్సెస్ స్టోరీ చెప్తున్నాం. రైట్. బట్ మా ఇండస్ట్రీలో వన్ సైడ్, దట్ సైడ్, అదర్ సైడ్. సో అదర్ సైడ్ 2009 110 brands ఉన్నాయి ఇండియాలో. 110 brands మొబైల్స్. నౌ వేర్ ఇస్ దేర్ మొబైల్స్? ఇప్పుడు వాళ్ళకి మొబైల్స్ లేదు. ఓకే, నేను హ్యాపీ లైఫ్ ఉన్నారా? నో. వాళ్ళు ఎక్కడో ఎంప్లాయీ కింద సెటిల్ అయిపోయారు. స్మాల్ జాబ్ చేసుకుంటున్నారు, స్మాల్ బిజినెస్ చేస్తున్నారు. సో మెనీ పీపుల్. మా ఇండస్ట్రీ ఆపర్చునిటీ అందరికి ఇచ్చిందే, మొబైల్ ఇండస్ట్రీ. 110 people ఇండియన్ బ్రాండ్స్ చైనీస్ని ఫాలో అయ్యి వచ్చారు. బట్ వాళ్ళు వేసుకున్న విజన్, వాళ్ళ కాన్సన్ట్రేషన్. సో ఒకవేళ మల్టీ థాట్స్ ఉండాలనేసి ఇప్పుడు నేను మల్టీ థాట్ బిజినెస్ చేస్తుంటాను. యాక్చువల్లీ నేను 2000 నుంచి కూడా అంటే అప్పట్లో రీటైల్ నడుపుతూ బిఎస్ఎల్ నడిపేవాడిని. బిఎస్ఎల్ చూస్తే ప్యారలల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవాడిని. రైట్. ఓకే, సో మల్టీ టాస్క్ బిజినెస్ నేను ఆల్మోస్ట్ 20-25 years నుంచి చేస్తున్నా. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక 10 companies పెట్టి 10 రకాల బిజినెస్ చేయగలుగుతున్నాను. బట్ అది అందరికీ షూటబుల్ కాదు మల్టీ టాస్క్. ఒక్కొక్కరు ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకో దాంట్లోకి వెళ్తే ఖచ్చితంగా దెబ్బతినిపోతున్నారు. మమ్మల్ని చూసి మా ఇండస్ట్రీలో చాలామంది దెబ్బతిన వాళ్ళు పేర్లు చెప్పలేను, చాలామంది దెబ్బతినిపోయారు. మాలా ప్రయత్నించిన వాళ్ళు మేము కూడా అట్లా ఎందుకు చేయకూడదు. సో వీఆల్స్ అంటే క్లోజ్గా చూసినప్పుడు వాళ్ళు కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయాలని. సో ట్రై చేసినారు. సో అందువల్ల మనం ఈరోజు 30 secondsలో దాన్ని ఇస్తే రాంగ్ అయిపోద్ది. కరెక్ట్ సార్. అయితే సార్ అంటే నేను ఒక 3-4 years బ్యాక్ సెల్బీ అనే ఒక బ్రాండ్ ఉంది కదా చైన్ ఆఫ్ అవుట్లెట్స్, నాగరాజ్ గారు వెరీ గుడ్ మెంటర్ అండ్ గైడ్ ఫర్ మీ. ఆయనతో వర్క్ చేస్తుండే. సో అక్కడ కూర్చున్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మార్కెటింగ్ కోసం మీ గురించి చాలా మాట్లాడారు ఆయన ఇన్ఫ్యాక్ట్. అయితే ఆయనతో ఉన్నప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, అదే ఈ బ్రాండ్ అక్కడ నడవదురా, ఆ బ్రాండ్ ఇక్కడ నడవదు, ఈ లొకాలిటీకి అది పంపించారు. వాళ్ళకి కూడా చైన్ ఆఫ్ అవుట్లెట్స్ ఒక 50 ఉన్నట్టున్నాయి అప్పటికి. సో ఇలాంటి ఏరియాస్లో ఇవి పోవు, ఇలాంటి ఏరియాస్లోనే పోతాయి, అట్లా క్వాంటిటీస్ డిసైడ్ చేసేవారు అనమాట. అంటే అక్కడ అంటే నాకు తర్వాత అర్థమైంది, బికాస్ అంత హైపర్ లోకల్గా ఉన్నారు కాబట్టి అంత లోకల్ మార్కెట్ని అబ్జర్వ్ అంటే అర్థం చేసుకొని మార్కెట్ కన్సంప్షన్ ప్యాటర్న్ ఏంటి తెలుసుకొని, ఇప్పుడు మీరు రీటైల్ ఇన్ఫ్యాక్ట్ 1999 చూసుకుంటే రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్, డిస్ట్రిబ్యూషన్ ఇన్ని టచ్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్. ఈ మొబైల్స్ ఆర్ ఇట్లాంటి గ్యాడ్జెట్స్ ఆన్లైన్లో కొనడం అనేసి అంటే తగ్గించేసి ఆఫ్లైన్లో ఉంటారా, ఆర్ మొత్తం ఆఫ్లైన్ మొత్తం స్మాష్ అయిపోయి ఆన్లైన్కి వెళ్ళిపోతారా? బికాస్ టచ్ అండ్ ఫీల్ ప్రోడక్ట్ లాగా కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు నేను కొన్ని బట్టలు కానీ కొన్ని ఫోన్స్ కానీ ఏమన్నా కానీ ఆన్లైన్లో ఉండలేను, నాకు కొంచెం భయం వేస్తుంది పోయి చూసుకుందామని. కొంతమంది ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? మీరు ఈ మధ్యకాలం చూస్తుంటే లాస్ట్ బిగ్ బిలియన్ డే కానీ
ఇప్పుడు మొబైల్ రీటైల్ యామరా అనే అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో. అచ్చా. మొబైల్ ఆల్ ఇండియా మొత్తం ఓకే. వాళ్ళు స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు సో గవర్నమెంట్ అండ్ ఆన్లైన్ మీద. సో మాకు ప్రైస్ వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఇవ్వడానికి లేదు, మీరు ఇది రాంగ్, ఇది మా ప్రైస్ సేమ్ ప్రైస్ ఇవ్వండి అనేసి. ఎప్పుడైతే ఆన్లైన్ ఆఫ్లైన్ సేమ్ ప్రైస్ తీసుకుని వస్తే ఐ థింక్ ఆల్మోస్ట్ నడుస్తున్న ఆ విధంగా ఇప్పటికీ నడుస్తున్నట్టే కదా సార్, ప్రైస్ మ్యాచ్ గ్యారెంటీస్ ఉన్నాయి. ఫైట్ చేస్తున్నారు, యామరా నుంచి ఫైట్ చేస్తున్నారు, సో యామరా అసోసియేషన్ నుంచి ఫైట్ చేస్తున్నారు. సో ఇక్కడ రిటైల్ సౌత్ కూడా ఓవర్ అని ఒకటి ఆర్గనైజ్ రిటైల్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. బికాస్ ఇవన్నీ మీరు అన్నట్టుగా చరిత్రలో రిటైలర్ కలిసిపోకూడదు అంటే ఖచ్చితంగా ఒక యూనిఫామిటీ ఉండాలి. అంటే వాళ్ళకి ప్రైస్ ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, ఆ ప్రైస్ మాకు కూడా ఇవ్వండి అంటున్నాం. ఓకే, అందరు రిటైలర్స్కి ఇవ్వండి అని అడుగుతున్నాం. అది ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంటే కస్టమర్ ఆఫ్లైన్లో కొంటాడు. బికాజ్ ఎక్స్పీరియన్స్ కదా, బికాజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. దానికి బ్యాక్ పోస్ట్ తీసుకోవడము, యాక్సరీస్ తీసుకోవడము, దానికి డిఫరెంట్ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి వర్క్ దాని మీద తీసుకొని వచ్చినప్పుడు ఇంకోటి ఛార్జర్ కొనుకెళ్ళడం ఉంటుంది కాబట్టి. సో అందు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే మేము కూడా ఒకటి గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే సో మెనీ కంట్రీస్లో 20% క్రాస్ కానివ్వట్లేదు ఆన్లైన్ సేల్. అవునా? కావట్లేదు. సో ఈవెన్ చైనీస్ 20-30% మించిపోవట్లేదు. ఇక్కడ 40కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కంట్రోల్ అంటే వాళ్ళు అంటే లూపోల్స్ వాడుకొని వాళ్ళు ప్రైస్ వాడేసుకుని చేశారు కాబట్టి. బట్ నౌ ఇస్ ఐ థింక్ కంట్రోల్ అవుతుంది. నౌ గవర్నమెంట్ ఆల్సో కంట్రోల్ చేస్తుంది అండ్ కంప్లైంట్ ఆల్సో అసోసియేషన్ ఆల్సో స్ట్రాంగ్ ఫైట్ చేస్తుంది. అందువల్ల రెండు ఉంటాయి మార్కెట్. ఈ ఒక స్టేట్మెంట్ మీద మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ వస్తాయి. కొంతమంది అంటారు ఇండియా టైం ఆగేయా అంటారు, కొంతమంది అంటారు లేదు ఇండియాకి చాలా టైం ఉంది అసలు మ్యానుఫ్యాక్చరింగ్, మేజర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడితే. అండ్ కొంతమంది అంటారు నెక్స్ట్ 50 years ఇండియాదే ఊపుతో వెళ్ళిపోతుంది ఇండియా అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు ఈ మైక్ తయారు చేయాలి, ఇది ఇండియాలో తయారు చేయగలుగుతానా అనే క్వశ్చన్ దగ్గర నుంచి అనేది నాకు క్వశ్చన్ వస్తుంది. అదే మీరు చైనాకి వెళ్ళారు అనుకోండి, దీన్ని కూర్చోబెట్టి ఫటాఫట్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక క్వాంటిటీ అడుగుతాడు, ఒక 1 month 1 week ఏదో టైం ఇస్తాడు, ఫటాఫట్ చేంజ్ చేస్తాడు. సో మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చి నాకు ఇట్లాంటిది కావాలరా అంటే వచ్చే సిచ్యువేషన్ అక్కడ ఉంది అని విన్నా నేను. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? 2014 ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మా అసోసియేషన్ మొబైల్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాం. ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్. ఓకే. అంటే ఆ రోజుల్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నా కానీ కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు. మీరు స్క్రూని బిగిస్తున్నారు మీకు ఎందుకు ఇవ్వాలి అని డిఆర్ఐ రైడింగ్కి వస్తున్నారు మా మీదకి. దట్ సిచ్యువేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అని, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అని. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ప్లస్ గవర్నమెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ రోజు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో పంకజ్ మహేంద్ర గారు వాళ్ళందరూ వెళ్ళి చూపించారు. ఫస్ట్ మేము స్క్రూసే బిగిస్తాం, మాకు ఫస్ట్ లర్న్ చేయండి, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, దానికి మ్యాన్ ఫార్మ్ పెంచుకుంటాం, ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, తీసుకొస్తాం. ఇప్పుడు స్క్రూస్ బిగించడం అంటే అసెంబ్లింగ్ సార్? ఓన్లీ అసెంబుల్, రైట్. ఎవ్రీథింగ్ ఇంపోర్ట్, ఓన్లీ స్క్రూ అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి ఇక్కడ నుంచి మనం అసెంబ్లీ చేసి మనం మేడ్చల్లో చేసే ఫస్ట్ కార్యక్రమం అదే మేము కూడా. అవునా? ఓకే. దాంట్లో మాకు చాలా వేస్టేజ్ వస్తుంది ఎందుకంటే మాకు ట్రైనింగ్ లేదు అప్పుడు. ఓకే, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత పీసీబీ తయారు చేసాం ఇక్కడే. ఇప్పుడే మీకు ఇందాక చెప్పిన కెమెరా లెన్స్ వచ్చేసింది ఇండియాకి. సో ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి వచ్చి ఈవెన్ మనం చేయగలుగుతామా అసలు మనం అంటూ ఇది ఉంటుందా అనే ప్లేస్ నుంచి ఎక్కడో లిస్ట్లో ఉన్నాం. సో 2020 కోవిడ్ టైంలో మనం వరల్డ్లో 23rd ప్లేస్ ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో. కట్ చేస్తే 2024కి వచ్చేలాగా 2nd ప్లేస్కి వచ్చేసాం. సో ఆల్మోస్ట్ 13.1 billion ఎక్స్పోర్ట్ జరిగింది ఇక్కడ నుంచి. హ్యూజ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు, హ్యూజ్ ఇన్ఫ్రా వచ్చేసింది. ఓకే, ఓన్లీ మనకు పెండింగ్ ఉన్నది మనకు డిస్ప్లే రావాలి, సెమీ కండక్టర్ రావాలి, ఫ్యాబ్ రావాలి. దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ పుష్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఓకే, ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా పిఎల్ఐ ఆల్సో ఒక బెనిఫిట్ అయింది. పిఎల్ఐ అచ్చా, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, దట్ ఈస్ ఆల్సో బిగ్ బెనిఫిట్ జరిగింది. రైట్ రైట్. ఓకే, సో సేమ్ ఫీచర్కి ఈవీకి సోలార్కి ఇస్తే ఇంకా మనం అనుకున్నకంటే హ్యూజ్ డెవలప్ అవుతుంది. ఓకే, అంటే దీనిలో ఏమవుతుంది సార్ ఈ పిఎల్ఐస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్కి మేము 2010-11 ట్రావెల్ చేస్తున్న టైంలో మేము చాలాసార్లు గవర్నమెంట్కి స్టేట్ సెంటర్కి చెప్పేవాళ్ళం. 17% వాళ్ళు సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు చైనీస్ ఆర్ఎంబి అంటారు. 100 ఆర్ఎంబి కానీ ఎక్స్పోర్ట్ చేస్తే కస్టమ్ డ్యూటీ వాళ్ళు కానీ సైన్ చేస్తే విత్ ఇన్ 2 months $17 వాపస్ ఇచ్చేస్తారు వాళ్ళకి.
మరి అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు చైనాలాగా తయారుగా ఇంకెక్కడ తయారవుతుంది? వరల్డ్ మొత్తం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. రైట్. ఇంతలా యాపిల్ చెప్తున్న యాపిల్ ఎక్కడ తయారయ్యేది? చైనాలో తయారయ్యేది. టెక్నాలజీ యాపిల్ చైనా అమెరికన్, నో డౌట్. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరిగేది బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి భారీగా. ఎవ్రీవేర్ తైవాన్ పక్కన ఉంది. ఇప్పుడు ఎంటీకే చిప్ సెట్ అయినా క్వాల్కామ్ అందరూ అక్కడే కూర్చున్నారు పక్కనే. ఓకే, సో మనకు ఆ 17% బెనిఫిట్ లేదు. సో ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో నడుస్తుంది మాకు. రైట్. సో దానికి ఎప్పుడైతే ఇండియన్ బ్రాండ్స్ అన్నీ తగ్గాయో, అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్ పుష్ చేయాలి అని అనే ఇంటెన్షను. సెకండ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయాలనే ఇంటెన్షన్తో బిఎల్ఐ పెట్టారు. ఓకే, సో అట్లీస్ట్ మనం నెంబర్ 2కి వచ్చామంటే మేజర్ రీజన్ దాన్ని ఇక్కడ మన దగ్గర పర్సెంటేజ్ ఎట్లుంది సార్ అది? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఒకవేళ ఇంత ఎక్స్పోర్ట్స్ చేస్తే ఇంత % ఆఫ్ యువర్ ఎక్స్పోర్ట్ వాల్యూ మీకు ఉల్టా వస్తుంది. ఇక్కడ పిఎల్ఐ అనేది ఏంటంటే ప్రోడక్ట్ లింక్ ఇన్సెంటివ్. అది అచ్చా, ప్రోడక్ట్. ఓకే, అంటే ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తే డిపెండింగ్, సో ఇండియన్కి 6%, వేరే కంపెనీలకి అయితే 4%, అట్లా డిపెండింగ్ పర్సంటేజ్ పెట్టారు. సో దట్ ఈస్ బిగ్ బూస్ట్ అయింది మనకు. ఓ నైస్. ఓకే, ఈవెన్ మ్యాన్ పవర్ కాస్ట్ చైనా కన్నా మనకు తక్కువ కదా ఇక్కడ. సో మళ్ళీ మేక్ ఇన్ ఇండియా. సో దీని తగ్గట్టు మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఇంకొక బెనిఫిట్ జరిగింది ఏంటంటే గ్లోబల్లీ మేడ్ ఇన్ ఇండియాకి క్రేజ్ ఉంది. మేడ్ ఇన్ చైనా తగ్గిపోయింది. ఓకే, ఒకప్పట్లో మేడ్ ఇన్ ఇండియాకి అంటే ఇండియా నమ్మక అని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా మన ఎక్స్పోర్ట్ ఏమైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి బయటకు $100 అంటే ఇండియన్ టు తీసుకుంటున్నారు. అచ్చా, ఆ స్టేజ్కి వెళ్ళాం. సో ఈరోజు చాలా యూరోపియన్ కంట్రీస్, యూఎస్ కంట్రీస్, చాలా కంట్రీస్కి మనం మేడ్ ఇన్ ఇండియానే కావాలి. దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ అస్. రైట్. సో ఇప్పుడు ఈవెన్ ఈవీ సోలార్లో కూడా అదే వెళ్తుంది నెక్స్ట్. ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, నెక్స్ట్ 5 yearsలో చూడండి మీరు ఎలా వెళ్తుందో అదే వెళ్తుంది. రైట్. బట్ ఓకే, సో నెక్స్ట్ బడ్జెట్లో కొన్ని ఉన్నాయి. ప్లస్ దీంతో పాటు మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఏదైతే ఇండియన్ బ్రాండ్స్ అప్పుడు అలా జరిగిందో, అట్లీస్ట్ ఈరోజు టోటల్ ఎంటైర్ గ్లోబల్ చైనీస్ మీద అగెనెస్ట్ ఉంది. చైనీస్ ప్రోడక్ట్ మీద. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మోర్ ఇండియన్స్కే సపోర్ట్ చేస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్, దానికి రీజన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయలేం కాబట్టి. సో అందువల్ల డెవలప్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏం అడుగుతున్నారు అంటే లాస్ట్ 1 or 2 years నుంచి కూడా ఇంత పెద్ద ఇండస్ట్రీ మేము పెట్టి ఇంతమంది గ్లోబల్గా తీసుకెళ్ళినప్పుడు మా ఓన్ ఏదైతే ఇండియన్ బ్రాండ్స్ ఉన్నారో 15,000, 20,000 రూపీస్లో ఫోన్ని అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్కే ఆపర్చునిటీ ఇవ్వండి. రైట్. అంటే వేరే బ్రాండ్స్ రాకుండా ఆ సెగ్మెంట్లో మేము గ్లోబల్ మొత్తం సప్లై చేస్తాం అన్ని కంట్రీస్కి. రైట్, నైస్. సో ఆల్రెడీ ఈకో సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం చిప్ సెట్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ అండర్ 2 years, 3 yearsలో మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కంప్లీట్. రైట్. సో దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్ కూడా. ప్లస్ గవర్నమెంట్ కూడా ఆ దిశగానే డెవలప్ చేస్తుంది. కాకపోతే లేదా 13.1 బిలియన్ ఎక్స్పోర్ట్ ఒకప్పట్లో మొత్తం ఇన్పుట్ మీద డిపెండ్ అయినప్పుడు ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాం కదా. అదే దీంట్లో చిన్న డౌట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెల్కాన్ వెన్ ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఫోన్స్ హియర్, అంటే కంప్లీట్లీ ఇండియన్ బ్రాండ్, ఇండియాలోనే తయారైన ఒక బ్రాండ్, ఇండియన్ ఫౌండర్స్తోని దే హ్యావ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇప్పుడు ఫాక్స్కాన్ లాంటివి వేరే దగ్గర నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చి కంపెనీ అక్కడిది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ని యూజ్ చేసుకోవడమో లేకపోతే రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడమో అదొక పద్ధతి. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్కీమ్ వల్ల రెండు సెల్కాన్ లాంటివి వస్తాయి, ఇవి పెరుగుతాయి అనుకుంటే, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. సో వాట్ యూ ఫీల్, ఇలాంటివి మన సెల్కాన్ లాంటి బ్రాండ్స్ పెరిగితే మంచిదా, ఇలాంటి పెద్ద కంపెనీస్ పెరుగుతాయి, ఎంత టైం పడుతుంది దానికి? ఈఎంఎస్ అలాంటి కంపెనీలు ఉండడం కరెక్ట్ ఇండియాలో, నో డౌట్. అలాంటి ఈఎంఎస్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయాల్సిందే. రైట్. మాది వచ్చి బ్రాండ్, వాళ్ళైతే ఈఎంఎస్ కంపెనీ, వాళ్ళకంటూ బ్రాండ్ ఉండదు. వాళ్ళు ఈఎంఎస్ అంటే సార్ సారీ, ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు నేను సెల్కాన్ ఇస్తే నేను నా మెటీరియల్ ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు నాకు. వాళ్ళకి ఓన్ ఫాక్స్కాన్ అంటూ బ్రాండ్ ఉండదు, వాళ్ళందరికీ తయారు చేస్తారు. అలాంటి బ్రాండ్ అందరికీ చేస్తారు. వాళ్ళు ఫస్ట్లో ఇక్కడ వచ్చినప్పుడు సో సిటీలో షియామీ చేశారు, తర్వాత ఓపో చేశారు, తర్వాత ఇప్పుడు యాపిల్ చేస్తున్నారు. డిఫరెంట్ బ్రాండ్, టైం టు టైం వాళ్ళు చేస్తుంటారు. అది దట్ ఈస్ డిఫరెన్స్. వాళ్ళందరూ రాబట్టే ఈకో సిస్టమ్ పెరిగింది. అబ్సల్యూట్లీ. దానికి ఇది ఓన్ బ్రాండ్ ఫర్ కన్జ్యూమర్ సేల్, B2C బ్రాండ్స్ ఆల్సో. రైట్. వాళ్ళు ఇప్పుడు ఫాక్స్కాన్ మార్కెట్ ఈ రోజు రేపు తైవాన్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వియత్నాంకి వెళ్ళొచ్చు. బట్ మన ఇండియన్స్ అంటే మేము ఇక్కడే తయారు చేస్తాం, ఇక్కడే బ్రాండ్ బిల్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే చైనీస్ బ్రాండ్స్ ఉన్నాయో సో వాటిని అబౌట్ 20,000 తీసుకురండి, 20,000లో అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్ స్కోప్ ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్. రైట్. దట్ ఇస్ ద స్టార్టింగ్ స్టేజ్ అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్. ఎందుకంటే 2009 నుంచి
18 దాకా ఒక బిల్డ్ చేశాం కాబట్టి మార్కెట్ని ఎవరు నోస్ అట్లీస్ట్ అగైన్ ఈకో సిస్టమ్ కూడా ఈరోజు అందరూ ఒక రకంగా దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నారు కదా అందరూ. రైట్. ఇప్పుడు యాపిల్ లాంటి కంపెనీ ఆర్ అలాంటి పెద్ద కంపెనీస్ ఇండియాలో అంటే చేయగలుగుతామా, అలాంటి కంపెనీస్ని బిల్డ్ చేయగలుగుతామా అనే ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడిగితే వాట్ యూ ఫీల్? బ్రాండ్ని ఈరోజు బిల్డ్ చేయలేం. సో అలాంటి బ్రాండ్ని ఈరోజు మనం బిల్డ్ చేయలేం. బట్ ఆ ఈకో సిస్టమ్ని ఇక్కడ తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాని ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ మొత్తం రెవెన్యూస్ని డెవలప్ చేయడానికి రెడీ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మీకు 13.1 బిలియన్ మెజార్టీ యాపిల్ రోల్ ఉంది దాంట్లో. రైట్. ఓకే. సో ఈరోజు సో మచ్ ఆఫ్ సప్లై చైన్ ఒకప్పట్లో 4 lakhs 5 lakhs పీపుల్స్ చైనాలో యాపిల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అవన్నీ కన్వర్ట్ అవుతున్నాయి కదా ఇండియాకి. ఫర్ అవర్ స్ట్రెంత్ కదా. సార్ ఇప్పుడు ఇన్ని బిజినెసెస్, ఇన్ని కంపెనీస్, లీగల్గా, ఫైనాన్షియల్గా ఎన్ని రకాల ఆపరేషనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎన్నో పనులు ఉంటాయి. హౌ డూ మేనేజ్ సో మెనీ బిజినెసెస్ అసలు? అంటే మీరు సారీ టు టెల్ యూ, కట్ చేయమంటే కట్ చేస్తా, కానీ మాట్లాడుతూ 100 కోట్ల ట్రాన్సాక్షన్, 50 కోట్ల ట్రాన్సాక్షన్ అంటే షాకింగ్ ఉంది. అది అరే మేము 50,000 ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే 10,000 ట్రాన్స్ఫర్ చేయాలి, చాలా పెద్ద విషయాలు అవి. అలాంటిది 100 కోట్లు స్ప్లిట్ చేయండి అది అంటే నాకు స్టాక్ అంటే స్ట్రైక్ అవ్వట్లేదు. ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ అని? 18-19 తర్వాత ఒక రియలైజేషన్, ఒక మార్క్ మాలో మేము తీసుకునేది ఏంటంటే, నేను ఇంతకుముందు కంప్లీట్ నేను వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు నా వర్క్ని ఎవరైనా 70% చేస్తానంటే సో వీ కెన్ షేర్ ఇట్. డెలిగేషన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఆ వర్క్ని ఓన్లీ ఇన్ ద బిజినెస్ కాక ఆన్ ద బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మేము నమ్ముతున్నప్పుడు. సో ఎందుకంటే మైక్రో లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు మనకు మెచ్యూరిటీస్ కానీ డిసిషన్స్ కానీ రావట్లేదు. సో ఇప్పుడు ఆన్ ద బిజినెస్ చేస్తున్నప్పుడు వర్క్ డెలిగేషన్స్, కంపెనీస్, టీమ్ని టైం దాన్ని సెట్ చేసుకొని నేను మా టీం అందరూ చెప్తాను 14-40 minutes అనేది. ఓకే. ఎప్పుడు నా సీట్ వెనకాల 14-40 minutes ఒక బోర్డు తగిలించుకుంటాం. ఓకే. అంటే ఓ రోజుకి 14-40 minutes ఉంది అనేది రిమైండింగ్. అందులో టైం లేదంటారు కదా, టైం ఎక్కడ లేదు, 14-40 minutes ఉంది. 14-40 minutesలో దేనికి ఎంత కేటాయిస్తున్నారు మీరు? ఫ్యామిలీకి ఎంత ఉంది, పర్సనల్కి ఎంత ఉంది, సో బిజినెస్కి ఎంత ఉంది, థింకింగ్కి ఎంత ఉంది, ఫ్రీ టైం ఎంత ఉంది, స్క్రీనింగ్ టైం ఎంత ఇస్తున్నాం. సో దాన్ని డివైడ్ చేయమంటున్నాం వర్క్ని. సో బిఫోర్ ప్లాన్ చేసుకున్నప్పుడు సో మెనీ కంపెనీస్కి సో మెనీ వర్టికల్స్. సో మనం ముందు చాలామంది చూస్తున్నాం. సో టాటా కంపెనీ ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి. రైట్. ఓకే. మన టాటా కంపెనీతో కంపేర్ మనం ఆ స్టేజ్కి మేము వెళ్ళలేదు. ఓకే, అట్లీస్ట్ మా ఇండస్ట్రీలో మా దీంట్లో మేము వర్టికల్స్ చేయడానికి సో వీఆర్ టేకింగ్ ఫర్ దట్ ఫార్మాట్. నైస్. ఇది చాలా బాగుంది సార్. ఇన్ ద బిజినెస్ కాకుండా ఆన్ ద బిజినెస్ అనేది. అండ్ డెలిగేషన్ కూడా చాలామంది టెన్షన్, అంటే మనకు కూడా జనరల్గా ఆన్ ద డైలీ బేసిస్ కూడా మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువ అలవాటు. అరే మొత్తం చేయలేరేమో నాకు ఫీలింగ్ ఉంటుంది. బట్ 70% రూల్ ఇస్ వెరీ నైస్. 70% మనం ఫస్ట్ మన మెమరీస్లో 70% వాళ్ళు చేస్తే చాలా నమ్మదాం. వీ డోంట్ టేక్ 100%. రైట్. మిగిలిన 30% మనం ఫాలో 100% మనం ఒకరే చేయగలుగుతాం కదా. రైట్. అందరూ చేయలేరు కదా. అమేజింగ్. సో దట్ ఈస్ వన్ ఫిలాసఫీ. రైట్. అండ్ సార్, అంటే మీ స్టోరీలో చాలా పాయింట్స్, రిలేటబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఇది నాకు తెలుసు ఇవన్నీ ఇదేమైనా అనే ఒక క్వశ్చన్ అనమాట. ఈ బిక్సీ మొబైల్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మధ్యలోకి? ఫస్ట్ అంటే బేసిక్లీ ఐ హర్డ్ దట్ యు ఆర్ ద ఫౌండర్ ఆఫ్ బిక్సీ. సో బిక్సీ అనేది మేము మొబైల్ 99 ఎండ్లో మొబైల్ స్టార్ట్ చేశాం బిజినెస్. సో నేను వైడి బాలా చౌదరి గారిని మా బ్రదర్, మా అన్న ఆయన, సో నెల్లూరులో స్టార్ట్ చేశాం. రైట్. సో అంతకుముందు 92 వాచ్లు అమ్మేవాళ్ళం మేము. రైట్. సో ఎలక్ట్రానిక్స్ ఎప్పుడైతే ఈ కార్లెస్ ఫోన్స్, రైబాన్ గ్లాసెస్, యాస్కీ కెమెరాస్, బెల్ట్స్ అలాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళం. దాని నుంచి కాలర్ ఐడి ఫోన్స్ చైనా నుంచి వచ్చేవాళ్ళు అప్పట్లో. ఈ టైప్ ఆఫ్ ఫోన్స్ మొబైల్ ఫోన్లో కన్వర్ట్ అయినప్పుడు ఒక 2 years మేము బిజినెస్ చేస్తున్నాం అక్కడ. అప్పుడు మా బ్రదర్ దగ్గరికి మా కజిన్ ఆయన కైలాష్ లేఖని అని ఒక ఉన్నారు విజయవాడలో. వాళ్ళు వచ్చి ఒక విజయవాడలో ఏదైనా షాప్ పెడదాము ఇట్లాగే రిటైల్ అనేసి, అంటే మేము ఆల్రెడీ నెల్లూరులో ఉన్నాం కాబట్టి విజయవాడలో ఒకటి ఓపెన్ చేద్దాం అనే థాట్తో వచ్చారు వాళ్ళు. రైట్. సో దాంతో అక్కడ మొదలైంది. సో ఇంతకుముందు మొబైల్ హోల్సేల్ చేశారు. ఆఫ్టర్ దట్ రిటైల్ స్టార్ట్ చేస్తాము అన్నారు. సో వాళ్ళు ముగ్గురు కలిపి పెట్టారు బాలాజీ వాచ్ అండ్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా బ్రదర్ పేరు అది. సో ఆయన పేరు అంటే మేము మొబైల్స్లో మేమే ఉన్నాం కాబట్టి సో వాళ్ళు ఫ్రెషర్స్ అప్పుడు వాళ్ళు వాల్ క్లాక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. సో మా అన్న దగ్గరికి వచ్చి మాట్లాడితే మా బ్రదర్ పెట్టచ్చు అని చెప్పేసి 2002 December అది స్టార్ట్ చేశారు. సో అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాను. నేను ఇల్లు ఎక్కడ లేదు, జస్ట్
మా టీం వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాం, ఎందుకంటే మొబైల్ ఇండస్ట్రీ తెలియదు కాబట్టి అప్పుడు వాళ్ళకి. రైట్. సో వెళ్ళి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి, ఎందుకంటే ఈరోజు మొబైల్ ఇండస్ట్రీ గురించి ప్రతి యూత్ చెప్పగలదు. గూగుల్ ఉంది మన స్మార్ట్ ఉంది, ఆ రోజుల్లో తెలియదు. అదే కదా, ఒక బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, నెట్వర్క్ ఎంత వస్తుంది. ఫోన్ కొనుకెళ్ళి మచిలీపట్నంలో ఫోన్ పని చేయట్లేదు అంటాడు, ఎందుకంటే మచిలీపట్నం నెట్వర్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది. సో ఎవరో ఫ్రెండ్ చెప్తాను నా ఫోన్ పని చేసింది అలకట్టాలి అంటాడు, ఇది ఎందుకు పని చేయలేదు అంటాడు, వాడు కూడా పని చేసి ఉంటాడు అలా చెప్తాడు వచ్చి. సో ప్లస్ ఆ లాంగ్ పోయే కొద్దికి బ్యాటరీ స్పీడ్గా లాగేస్తుంది. రైట్. సో అప్పుడు బ్యాటరీ ఇంతంత టెక్నాలజీ లేదు బ్యాటరీస్. సో కంటిన్యూ విలేజ్లో ఉంటే 20 minutes పని చేయదు, మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలి. రైట్. ప్లస్ పవర్ కట్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ తెలియదు ఎవరికి, ఎవరు తెలియదు, ఇన్ని కష్టాలు తెలియదు ఎవరికి. సో కస్టమర్ వచ్చి గొడవ పెట్టుకుంటాడు, ఫోన్ ఆడ పెట్టేస్తాడు, 10,000 పెట్టి ఫోన్ కొన్నాను ఫోన్ పని చేయలేదు అంటాడు. సో ప్రాబ్లం ఫోన్ కాదు, ఆ ఊరిలో నెట్వర్క్. అక్కడి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి కస్టమర్కి, అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. రైట్. సో కాల్ కాన్ఫరెన్స్ ఎలా మాట్లాడాలి ఇవి, ఎందుకంటే ఇన్కమింగ్ 8 rupees, అవుట్ గోయింగ్ 16 rupees. అది అవుట్ అంటే 2 calls కట్ అయిపోతే నా 16 rupees మనీ అయిపోయిందనే పాయింట్లో కస్టమర్ ఉంటాడు. వాళ్ళ పాయింట్ కరెక్ట్, కస్టమర్ పాయింట్ కరెక్ట్. నేను ఎప్పుడు మా టీం చెప్పేవాడిని, కస్టమర్ని తప్పు పట్టపాకండి, కస్టమర్కి అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైట్. ఓకే, ఆ నాలెడ్జ్తో వాళ్ళు మనం ఆర్గ్యూ చేయడం ఉపయోగం లేదు, వీ హ్యావ్ టు గివ్ నాలెడ్జ్. సో అట్లా మొదలైంది అది. ఆఫ్టర్ దాట్ 2006 ఐ థింక్ 5th showroom నేను తిరుపతిలో పెట్టాను, బిక్సీ. అప్పుడు దాకా రాజమండ్రిలో కైలాష్ లకాని అని ఆయన సొంతంగా పెట్టుకున్నారు. సో మా కజిన్ వచ్చి హైదరాబాద్ పెట్టారు. ఇంతకుముందు విజయవాడలో 2 ఉన్నాయి, ఒక 4 showrooms ఉన్నాయి. మీ 5th అప్పుడు? 5th ఐ థింక్ 6th తిరుపతిలో నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అట్లాగా రాయలసీమ మొత్తం ఇంకా పవన్ అని గౌతమ్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్షిప్ పెట్టుకుని అక్కడ మొత్తం నేను కంప్లీట్ ఆ ఏరియా నేను పెట్టుకుంటూ వచ్చాను. సమ్ డిఫరెంట్ టీమ్ ఇక్కడ పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. సో అలా తీసుకువచ్చి 2008లో ఆ కంపెనీని మర్జింగ్ చేసి బిక్సీ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక తీసుకొచ్చాం. రైట్. రైట్. అప్పుడు ఫస్ట్ కూడా బిక్సీ అని ఉండేది సార్ పేరు? బిక్సీ లోగో ఉండేది, బట్ కంపెనీ సపరేట్. ఓకే. సో తిరుపతి ఏరియాగా గురు మార్కెటింగ్ అని, రాయలసీమకి ఐకాన్ మార్కెటింగ్ అని, ఆయన లకానీ మొబైల్స్ అని కోస్టల్ బెల్ట్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి సైడ్ అట్లా ఉండేది. తర్వాత అన్ని బాలాజీ వాచ్ అండ్ మొబైల్స్ ప్రైవేట్లో పేరెంట్ కంపెనీ ఫర్ విజయవాడ ఉండేది. తర్వాత అది ఎంత సెంట్రలైజ్డ్ అయింది? సెంట్రలైజ్ అయిపోయింది. సెంట్రలైజ్ మర్జింగ్ త్రూ కోడ్ తర్వాత మర్జింగ్ అయింది. బిక్సీలో సి అంటే ఏంటి సార్? అలా ఏం లేదు. సో అప్పుడు ఈ అజంతా వాళ్ళు మాకు బ్యాంకాక్ తీసుకెళ్ళే వాళ్ళు, అక్కడ బిక్సీ అని ఒక షాపింగ్ మాల్ ఉండేది. అచ్చా. సో అలా వచ్చింది అది. సో పబ్లిక్ డిఫరెంట్ అనుకుంటారు, అదే, బట్ అక్కడ ఏంటంటే అన్నీ ఉండేది ఐటమ్స్. అప్పట్లో మాకు బిక్సీ పెట్టి కొత్తలో ఏంటంటే వాచ్లు, ఎలక్ట్రానిక్స్ అన్నీ అమ్మాలని. రైట్. ఫస్ట్ స్టార్టింగ్ అలాగే పెట్టింది. దాంట్లో వాచెస్ ఉన్నాయి, కార్లెస్ ఫోన్స్, మామూలు టెలిఫోన్లు, మొబైల్స్ అన్నీ కలిపి పెట్టారు. సో ఆ తర్వాత వాచెస్ తగ్గిపోవడం, తీసేయడం, ఓన్లీ మొబైల్స్ కంటిన్యూ చేసుకెళ్ళి ఆఫ్టర్ 1 year. ఎందుకంటే మా నెల్లూరులో అన్నీ కలిసి ఉన్నాయి కదా మావి. స్టార్టింగ్ మా నెల్లూరు బాలాజీ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్, మా బ్రదర్ పేరుది. సో దాన్ని ఉంది కాబట్టి అలాగే దాన్ని ఆడ కాపీ పేస్ట్ చేసాం. తర్వాత మేము ఎప్పుడైతే తిరుపతి, రాయలసీమ, హైదరాబాద్ వచ్చే టయానికి కట్ అయిపోయింది, ఓన్లీ మొబైల్స్ వెళ్ళిపోయాం కంప్లీట్. గ్రో అవుతుంది కాబట్టి. సార్ ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఎలా పెరుగుతూ వచ్చింది క్రిస్ప్గా, ఇఫ్ యూ కెన్ ఫర్ అస్. 92 March 11th వాచ్లో స్టార్ట్ చేసాం. మా బ్రదర్ షాప్ ఉండేది, వాచ్ కంపెనీ. రైట్. అక్కడ నుంచి మొదలు పెట్టాం. సో చిత్తూరు నుంచి నెల్లూరు షిఫ్ట్, అక్కడ నుంచి వాచెస్. ఆ తర్వాత కార్లెస్ ఫోన్స్, టెలిఫోన్స్, వాల్ క్లాక్స్ కంప్లీట్ మొబైల్లో కన్వర్ట్ అయ్యాం. టెలికామ్ ఆపరేటర్లోకి వెళ్ళాం. సో బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ డిస్ట్రిబ్యూషన్స్. సో దాంతో రిటైల్ చైన్ అవుట్లెట్ పెట్టుకోవడం, తర్వాత బ్రాండ్ తీసుకురావడం. దీనికి ముందు మొబైల్ ఫోన్స్లో 99లో నేను రావాలనుకున్నప్పుడు చాలామంది భయపెట్టారు. మొబైల్ ఫోన్ 10,000 రూపాయల ఫోన్ అమ్మితే 100 రూపాయలు రాదు, టెఫ్ట్ అయితే 10,000 పోతుంది. సో చెన్నై తీసుకురావాలి మేము, మద్రాస్ అప్పట్లో. సో ఆ నుంచి తీసుకొచ్చేవాళ్ళం ఫోన్. సో మనీ ఫేస్ చేసాం అప్పుడు. ఇక్కడ ఆ జర్నీలో జగదీష్ మార్కెట్ హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ ముఖేష్ భాయ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మొబైల్ ఫోన్లు ఇస్తుండేవాడు. ఆయన సిడిఎంఏ ప్రోగ్రామ్ నేర్పించారు నాకు. అలాగా సిడిఎంఏ ఫోన్లు తీసుకొని వచ్చాం. అంటే ఆపర్చునిటీ సిడిఎంఏ వస్తున్నప్పుడు కూడా ఆ రోజు హైయెస్ట్ నెల్లూరు డిస్టిక్లో మేమే ఎక్కువ అమ్మాం సిడిఎంఏ ఫోన్స్. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ వచ్చినప్పుడు స్టూడెంట్ ఆఫర్ పెట్టి 6,000 కనెక్షన్స్ ఇచ్చాము. హైయెస్ట్ 6,000 కనెక్షన్స్ కిలో నిలబెట్టి ఇచ్చాము. 99 రూపీస్కి స్టూడెంట్ ఆఫర్ అని ఒక ఆఫర్ ఇచ్చింది బిఎస్ఎన్ఎల్.
సో అదేవిధంగా రీఛార్జ్ కార్డులు 2 గంటలు ఒక కార్డు ఫ్రీ అంటే విపరీతంగా తీసుకొచ్చి కార్డు డంప్ చేసి మార్కెట్లో ఇచ్చాము. సో ప్రతి పాయింట్లో ఒక ఛాలెంజ్ ఆఫ్ తీసుకుంటూ వచ్చాం. రైట్. ఎస్, ఖచ్చితంగా సక్సెస్ అండ్ విమర్శలు అన్నీ కనపడుతుంటాయి లైఫ్ కంప్లీట్ దీంట్లో. ఆ బిజినెస్ చేసినప్పుడు 92లో మా అన్నని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి వాచ్ తీసి అక్కడ వాచ్ షాప్ పెట్టాలా, ఆ రోజుకి ఆ డ్రీమ్ అది. రైట్ రైట్. సో ఈ రోజుకి ఈ ప్లేస్లోకి వచ్చున్నాం. ఆ రోజుకి ఒక షాపు, వాచ్ షాప్ బిజినెస్ ఎలా, మొబైల్ రోజుకి 10 ఫోన్లు అమ్మాలి, నెక్స్ట్ 100 ఫోన్లు అమ్మాలి, అట్లా టార్గెట్ పెట్టుకుంటూ ఆ రోజు మన దగ్గర అలా విన్నాం. ఆ తర్వాత సంపాట్లో ముఖేష్ భాయ్ వచ్చి ఆ రోజు CDMA టెక్నాలజీ నేర్పించబట్టి ఆ మొబైల్ ఇంకొంచెం స్పీడ్ అందుకున్నాం. రైట్. అదేవిధంగా BSNL ఒక ఆయన సుబ్బారావు గారు ఉండారు, ఆయన వచ్చి టెండర్ అయ్యి నువ్వు BSNLలో అని చెప్పాడు. సో మా సక్సెస్లో సో మెనీ పీపుల్ పార్ట్స్ ఆ టెండర్ అయ్యమని చెప్పి ఆయన సైజ్ చేయకపోతే BSNL దిగేవాడినే కాదు, రైట్, చేసేవాడినే కాదు. సో అట్లా పార్ట్ ఆఫ్లో ఏపీ గవర్నమెంట్లో ఫస్ట్ టెండర్ చేయకపోయింటే ఈరోజు ఇంత పెద్ద టెండర్ ఇండియా మొత్తం చేసేవాళ్ళం కాదు. సో అన్నీ జరుగుతున్నాయి. స్కూల్స్ కదా. ఎస్, స్కూల్స్, ట్యాబ్లెట్ సప్లై, మొబైల్ సప్లై కానీ, సో ఎవ్రీథింగ్ సొల్యూషన్ సైడ్ ఈరోజు అన్నింటిలో ఉన్నామంటే సో ప్రతి పార్ట్లో ఎవరో ఒక హెల్ప్ చేస్తూ వచ్చారు. ఆ రోజు ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టిన తర్వాత ఏపీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు తిరుపతిలో పెట్టు, నువ్వు చేయొచ్చు అన్నాడు. 113 ఎకరాలు పెట్టాలంటే నాకు ధైర్యం లేదు, నువ్వు చైర్మన్గా ఉండి దీన్ని డెవలప్ చేయన్నాడు. ఆ రోజు అందరూ మమ్మల్ని అవమానించారు. ఆ పార్క్ మేము డెవలప్ చేస్తుంటే ఎంటర్ ఇండియా మా ఇండస్ట్రీ మమ్మల్ని నవ్వారు. తిరుపతిలో ఏంటి, చౌడనల్ ఏంటి, ఫ్యాక్టరీలు పెట్టడం ఏంటి, మనమేంటి, ఇండియా ఏంటి, ఫ్యాక్టరీ ఏంటి, మొబైల్ ఏంటి, సో మెనీ పీపుల్. ఈరోజు వాళ్ళందరూ ఏమయ్యారో కూడా తెలియదు. స్మాల్ వాళ్ళకి ఏ రోల్ ఇవ్వాలో కూడా తెలియదు. స్మాల్ రోల్లో పనిచేస్తున్నారు, స్మాల్ జాబులు చేస్తున్నారు వాళ్ళందరూ. ఓకే, బట్ ఆ రోజు అందరూ విమర్శించారు వాటి మీద. బట్ సో మెనీ పీపుల్ ప్రతి ఇన్స్పిరేషన్ తీసుకుని ఎక్కడెక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇన్ని బిజినెస్లు చేసుకుంటూ ఈరోజు ఫైనల్ 92 to 2024. సో ఆల్మోస్ట్ అప్పట్లో 8 lakhs 2 lakhs ఫర్ ఇయర్ టర్న్ అవుట్ 10 lakhs ఉంటే గొప్ప వాచ్లో. రైట్ రైట్. సో అలాంటిది ఈరోజు thousands of crores బిజినెస్ చేస్తున్నాం. thousands of manpower, కంప్లీట్ డిఫరెంట్ వర్టికల్స్ తీసుకొచ్చేసాం ఈరోజు. అండ్ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ వరకు మీరు దావస్లో ఉన్నారు కదా సార్? అవును. అంటే సీఎం గారితో వెళ్ళారా? ఆల్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ముగ్గురు సీఎంలు వచ్చారు అక్కడికి. రైట్. మీకైతే అందరితో కనెక్షన్లు బాగానే ఉన్నాయి కదా సార్? అంటే ఇప్పుడు ఇక్కడ ఏపీ, తెలంగాణ బోత్ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రైట్. స్టార్టింగ్ కంప్లీట్ 2 గవర్నమెంట్లతో మాకు వర్క్లు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా గవర్నమెంట్ సప్లై కూడా చేస్తున్నాం మేము. రైట్. సో దట్ ఈస్ ఆల్సో రిలేషన్. అది కూడా ఉంది సెగ్మెంట్. నెక్స్ట్ అంటే ఈ దావా స్టోరీ వాట్ అంటే ఏ కాంటెక్స్ట్ కోసం వెళ్ళారు అండ్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ దేర్? సో మీరు ఇందాక చెప్పినట్టుగా 2016లో 17లో అప్పట్లో తెలంగాణ సీఎం గారు కానీ, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ చైనా ట్రిప్లో కానీ, ఆ తర్వాత లోకేష్ గారి ట్రిప్లో కానీ ప్రతిసారి ఒక సెమినార్లో ప్రతి దానికి ఒక ఆపర్చునిటీ, ఒక అడ్వాంటేజ్ దొరికింది మాకు. రైట్. అక్కడ లోకల్ పార్ట్నర్ దొరకడం, జేవీ దొరకడం, వాళ్ళతో కలిసి మేము ట్రావెల్ చేయడం. ఈరోజు తిరుపతికి వచ్చిన వింటెక్ కావచ్చు, సనీ ఆపోటెక్ కెమెరా లెన్స్ చెప్పే వాళ్ళు కావచ్చు, ఒక దాసన్తో పోయి ఒక వైజాగ్ సమ్మిట్ పోతే వైజాగ్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు కాబట్టి దాసన్ వాళ్ళు అక్కడ పరిచయం అయ్యారు. సో అక్కడ నెట్వర్క్ అయ్యి వాళ్ళతో సెటప్ బాక్స్లు తయారు చేయడం కావచ్చు. సో దీస్ ఆర్ ఈ ప్లేసెస్ ఏంటంటే నెట్వర్క్ ప్లేసెస్. మనం పోయినప్పుడు మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. అంటే వాళ్ళకు ఒక జేఈ పార్ట్నర్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ దావాస్లో ఈసారి అందరూ గ్రీన్ అండ్ హైడ్రోజన్ కానీ సోలార్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోలార్ మీద ఇన్వెస్ట్ చేయడానికి $1 billion రెడీగా ఉన్నారు. సో 2 billion అంటాడు, 5 billion అంటాడు, $10 billion ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఓకే మేము ఎలాగో సోలార్లకి సో కొన్ని గవర్నమెంట్స్ మాట్లాడుతున్నాం సోలార్ దీనిలోకి ఇన్వాల్వ్ అవ్వదాం అనేసి. సో మొన్నటిదాకా కస్టమ్ డ్యూటీ లేదు, ఇప్పుడు కస్టమ్ డ్యూటీ వచ్చింది, ప్రైసింగ్ డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ పెద్ద మార్కెట్ అది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కానీ సోలార్ అయితే పెద్ద మార్కెట్ ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరు అంత పెద్ద ఇన్వెస్టర్స్ ఏ బేస్ మీద వస్తున్నారు వాళ్ళు. ఆ సెమినార్లో స్పీచ్ ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ 5 years 7 years తర్వాత ఇన్కమ్స్ ఎలా ఉంటాయి. ఎనర్జీ ఇప్పుడు ఏదైతే మనం మొబైల్ గురించి లేదా కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం, ఫ్యూచర్ సోలార్ గురించి ఈవీ వెహికల్స్ మీద అంత మారుతుంది. సో ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఇండియాలో ఎవరితో జేవీ చేయడం మేము ట్రై చేస్తున్నాం సమ్ పీపుల్. సో ఆల్రెడీ లాస్ట్ 6 months జాయింట్ వెంచర్స్ 6 months నుంచి వర్క్ చేస్తున్నాం. కొంతమందితో వర్క్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో అక్కడికి వెళ్ళినప్పుడు దీని మీదే ఎలా ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి వస్తున్నాయి, గ్లోబల్ మొత్తం ఏం మాట్లాడుకుంటుంది. సో మనం దట్ ఇస్ నాలెడ్జ్.
సార్ ఇప్పుడు సెల్కాన్ గ్రూప్ నుంచి మీరు ఇందాక మాట్లాడుతూ కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నది మీ కంపెనీ అన్నారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అవి డూయింగ్? అంటే నాకు కొన్ని తెలుసు, టీవీస్ లాంటివి, మన ఐఎఫ్పీస్ అంటారు కదా, ఐఎఫ్పీస్ అంటారు, ఇంటరాక్ట్ ప్యానల్స్. యా, ఒకసారి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. 2015 నుంచి చేస్తున్న స్మాల్ స్కేల్లో. ఎప్పుడైతే 18-19లో ఇది తగ్గిందో, సో ఒకటి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సన్ట్రేట్ చేస్తూ, ఇంతకుముందు మేము ఓన్లీ సెల్కాన్ మా మొబైల్ సప్లై చేసాం, మా ట్యాబ్లెట్. ఇప్పుడు మల్టిపుల్ కన్వర్ట్ అయిపోయాం, ప్లస్ సొల్యూషన్ ఓరియంటెడ్కి వెళ్ళిపోయాం. రైట్. ఒక హార్డ్వేరే కాదు, కంప్లీట్ ఇప్పుడు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నాం సెల్కాన్ గ్రూప్. డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు మా దాంట్లో. వన్, సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇస్తున్నాం, రైట్, కంప్లీట్ మొబైల్లో. మీరు ఇందాక అన్నాడు ఐఎఫ్పి, డిజిటల్ క్లాస్ రూమ్స్. అది 2019లో మేలో ఫస్ట్ మేమే ఇండియాలో స్టార్ట్ చేసాం. ఏపీ గవర్నమెంట్కి 2000 ప్యానల్స్. అప్పటికి ఇండియాలో లేదు టెక్నాలజీ, అది ఓన్లీ చైనా, యూఎస్లో ఉంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటారు కదా, స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో ఐఎఫ్పి ఆ టెక్నాలజీని, టీచింగ్ స్కిల్స్ కూడా కానీ స్టూడెంట్స్కి హ్యూజ్. అది వాళ్ళకి కావాల్సిన ఓపీఎస్ పెట్టి దాని టెక్నాలజీ ఇచ్చి, దాని లెర్నింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఐసీటీ ల్యాబ్స్ చేస్తున్నాం ఇప్పుడు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఐసీటీ ల్యాబ్, ఐసీటీ ల్యాబ్స్ అనేది కొంచెం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, దాని సాఫ్ట్వేర్స్, దాని ఎలక్ట్రికల్ వర్క్స్, ఎవ్రీథింగ్ ల్యాబ్స్. అది కూడా అన్ని స్టేట్లో చేస్తున్నాం, ఆల్మోస్ట్ మెజార్టీ స్టేట్లో చేస్తున్నాం మేము అది. సో ఆ వర్క్లు చేస్తాం. అటల్ టింకర్ అనేది ఇంకా స్కూల్, అది ఒక డిఫరెంట్ ల్యాబ్. మీరు దానికి కూడా కిట్స్ ఇస్తున్నారు? దానికి కూడా దాని కిట్స్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఓకే, దానికి ఇంకా సో గోయింగ్ ఆన్ స్టార్ట్, బట్ అది ఇంకా ఫ్యూచర్. సో ఇప్పుడే మొదలు పెట్టాం అది. బట్ ఐపీ అనేది 2019 నుంచి మొదలు పెట్టేసాం. సో ట్యాబ్లెట్, మొబైల్ సప్లై అయితే ఎలాగో మేమే చేస్తున్నాం, మెజార్టీ స్టేట్లో మనం సప్లై చేస్తున్నాం దాన్ని. రైట్. అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి, సెల్కాన్ కంపెనీ దాని నుంచి సొల్యూషన్ ఇస్తున్నాం. హెల్త్ యాప్స్ గురించి కానీ, ఉమెన్ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్, మెజార్టీ ఎడ్యుకేషన్ సెక్టర్ చేస్తున్నాం. సో ఇప్పుడు సెల్కాన్ అనేది కంప్లీట్ గవర్నమెంట్లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా ఇస్తున్నాం ప్రతిదీ. సో ఈ మధ్యకాలం మనం డెహ్రాడూన్లో 1 year బ్యాక్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసాం. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కౌంట్ కడపట్లాగా ఏబీసీ వస్తుంది. సో దాన్ని ఆప్షన్స్ అన్ని పిల్లలు, సో స్టూడెంట్స్ ప్రెస్ చేస్తే, సో ఒకవేళ అన్నీ రాంగ్ చెప్తున్నాడు అనుకోండి ఒక పర్సన్, సో ఆ పర్సన్కి సైన్స్ మీద నాలెడ్జ్ లేదు. సో అతన్ని, ఆ పర్సన్ సపరేట్గా పెట్టి దాన్ని అతనికి సపరేట్గా అతనికి క్లాస్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. టెక్నాలజీ వాడుకుంటుంది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు అలాంటిది అడుగుతున్నారు. సో అది ఆల్రెడీ 1 year సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ మేము దానికి ఇప్పుడు అది ఆ మెటీరియల్ రిక్రూట్ చేయడం, దాని సాఫ్ట్వేర్ డెవలప్ చేయించడం, దాన్ని ఏపీ వాళ్ళ గవర్నమెంట్ ఎలా తీసుకొస్తుంది, ఇంటరాక్ట్ సాఫ్ట్వేర్ తీసుకురావడం, దాన్ని బెస్ట్ అంటే ఏ స్టూడెంట్ ఏది వాడుతున్నారు, ఏ స్టూడెంట్ దేంట్లోకి తీసుకెళ్ళాలనే దాని మీద కస్టమైజ్ అవుతుంది బాగా. ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, మొదలు పెట్టబోతున్నాయి. పర్టికులర్గా ఏపీ గవర్నమెంట్ లాస్ట్ 20 days దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తుంది మాతో, ఇట్లాంటి డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేసి. సో వన్స్ ఆ రోజు 19లో ఏపీ గవర్నమెంట్ మొదలు పెట్టాము మేము కూడా. సో రేపు ఫ్యూచర్కి అన్ని గవర్నమెంట్లకు మళ్ళీ తీసుకెళ్తాం సేమ్ టెక్నాలజీ. బట్ ఎవ్రీ వన్ సక్సెస్ స్టోరీనే వేరే ప్రతి ప్లేస్లో తీసుకెళ్తున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు మనం అగ్రికల్చర్స్కి డ్రోన్స్ హ్యూజ్. ఇప్పుడు మనం చూసారు విజయవాడలో ఫ్లడ్స్కి డ్రోన్స్ ఎంత సపోర్ట్. ఎందుకంటే చాలా రోజుల నుంచి డ్రోన్స్ బ్లాండ్ ఉంది ఇండియాలో. ఇప్పుడు లాస్ట్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు డ్రోన్స్ మీద యాక్చువల్లీ లాస్ట్ మొన్న 2 months బ్యాక్ 3 months బ్యాక్ కూడా ఎగ్జిబిషన్ పెట్టారు. 6 months బ్యాక్ ఎగ్జిబిషన్ నడిచింది. డ్రోన్ మీద ఎక్కువ టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఊర్లో ఒక ట్రాక్టర్ ఎలా డ్రైవ్ చేసేవాళ్ళు, ఒక మండలానికి ఒక డ్రోన్ పెట్టి ఆ డ్రోన్ని లీజ్కి ఇచ్చి అవర్ బేస్ మీద డ్రోన్ ఆపరేటర్స్ పెడదాం అనేది థాట్. ఇండియా మొత్తం అగ్రికల్చర్ కోసం ఒక 1000-2000 పీపుల్ డ్రోన్ ఆపరేటర్స్ జాబ్ ఇచ్చి, సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో వాళ్ళకి ఒక గుడ్ శాలరీ టీఏడిఏ ఇచ్చి వాళ్ళకి, సో వాళ్ళు చదువుకునే పిల్లలు ఈరోజు ట్రాక్టర్ దొనలేరు, మడక దొనలేరు. ఓకే, సో మడక అనేది విలేజ్ వార్డ్. సో మీకు ఐడియా ఉంటుంది. సో ఈరోజు డ్రోన్ అనేది అక్కడ అలా కూర్చొని అతను ఆపరేట్ చేయగలిగితే దాంట్లో టెక్నాలజీ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఒక వరి ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ దాని దెబ్బతింటే అది స్కాన్ చేస్తుంది వెళ్ళి, ఆ స్కాన్ దగ్గర కరెక్ట్గా వెళ్ళి డ్రాప్ చేస్తుంది ఏరియా. సో దాంతో మనకు మొత్తం వేస్టేజ్ కాదు,
ఫెర్టిలైజర్స్ కరెక్ట్గా పాటికి వెళ్తుంది. రైట్. సో దానివల్ల అది ఉంటుంది. సో రైతుకి వేస్ట్ మనీ కాదు, కరెక్ట్గా ప్రోడక్ట్ అవుతుంది, ఇప్పుడు కాస్ట్ లెస్లో అవుతుంది. డ్రోన్ ఒకప్పుడు 15 lakhs ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 4-5 lakhs వచ్చింది. ఐ థింక్ అది కూడా మనం మొబైల్ లాగా 1 lakh వచ్చేస్తుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ వాడే కొద్దికి, సో దట్ ఈస్ ద ఫ్యూచర్. పెద్ద బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఫారెస్ట్ సర్వే చేయాలన్నా కానీ ఎంతో కష్టం. ఇప్పుడు డ్రోన్ వచ్చేసింది, స్కాన్తో కంప్లీట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ సో మెనీ స్టేట్స్ డ్రోన్ సర్వేలు చేస్తున్నారు ఆల్రెడీ. సో కంప్లీట్ డ్రోన్ మీద వెళ్తుంది. సో గవర్నమెంట్ ఆల్సో స్టేట్ అండ్ సెంట్రల్ మోర్ ఫోకస్ చేస్తుంది. వీఆర్ ఆల్సో దాని మీద థింక్ చేస్తున్నాం. అంటే దాని మెయిన్ డ్రోన్స్ అనేది ఒక ఎలక్ట్రానిక్ హార్డ్వేర్లా కాకుండా మెజారిటీ దాంట్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ సపరేట్ ఉంది, డిఫెన్స్ సపరేట్ ఉంది, హెల్త్ సపరేట్ ఉంది. రైట్. మీ గ్రోత్లో ఎన్నో చోట్ల స్పెండ్ చేసి ఉంటారు, ఎన్నో చోట్ల ఇన్వెస్ట్ చేసి ఉంటారు. మీ కార్ రోల్స్ రాయ్స్ నడిపితే మజా వస్తుందా సార్? జనరలీ డ్రైవింగ్ పర్సన్ కాదు, ఓకే, బ్యాక్ సీట్ పర్సన్ని. ఓకే. సో ఆల్వేస్ థింకింగ్ చేసుకుంటూ ఉంటా కాబట్టి డ్రైవింగ్ మీద అంత ఫోకస్ ఉండదు. రైట్. సో ఐ విల్ టేక్ కంఫర్ట్. ఓకే, సో అది కానీ మే బ్యాక్ కానీ. రైట్. సో ఐ విల్ కంఫర్ట్ కార్. ఓకే. రైట్. సో బ్యాక్ సైడ్ ఈవెన్ BMW బెంజెస్ క్లాస్ 2009లోనే కొన్నాను. సో ఐ విల్ టేక్ ఎ కంఫర్ట్ బ్యాక్ సైడ్. 2009. సో ఎందుకంటే 2007లో నాకు యాక్సిడెంట్ అయింది కారు. సో అప్పుడు బెలూన్ వచ్చి నన్ను సేవ్ చేసింది. సో అప్పటి నుంచి కొంత లగ్జరీ కన్నా సేఫ్టీ కార్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఆలోచిస్తూ ఉంటా. అరే రైట్. లేదంటే ఈరోజు 2007 అలాంటి బెలూన్ రాకపోతే ఈరోజు లేను. రైట్. అండ్ మీ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. మనీ కెన్ ఇట్ బై హ్యాపీనెస్, మనీ కెన్ బై హ్యాపీనెస్ అని ఒక స్టేట్మెంట్ వేస్తే ఎస్ ఆర్ నోవా, అసలు మీ ఫీలింగ్ ఏంటి మనీ గురించి? మనీయే పవర్ లేకపోతే చైనాస్ ఇండియన్ బ్యాండ్స్ ఎలా దెబ్బతీసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు యూజ్ చేశారు కదా. రైట్. సో ఖచ్చితంగా యూజ్ చేశారు, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం మనీ ఏమీ లేకుండా బిజినెస్ కూడా చేయలేము. అలాగే మనీయే రిలేటెడ్ కాదు, మనీ ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ ఏం చేయలేదు. ఇదే మా ఇండస్ట్రీలోనే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మనం చెప్పలేం. కానీ మీరు ఒక 10-15 years బ్యాక్ వెళ్తే టీవీలు చూడండి, ఏ బ్రాండ్లో ఉన్నాయి టీవీలు. సో వాళ్ళ మనీ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు ఆ రోజు. రైట్. బట్ వాళ్ళ కాలం దగ్గర మారలేదు కదా. మనీ అంటే ఇప్పుడు ఇందాక నోకియాకి మనీ లేదా, మనీ ఉంది. LG దగ్గర మనీ ఉంది. కొరియాలో సమ్ పార్ట్ ఆఫ్ కంట్రీ వాళ్ళ చేతిలో ఉంది అక్కడ. మరి LG ఎందుకు మొబైల్ రాలేకపోయారు? అది మనీ రిలేటెడ్ కాదు అక్కడ. సోనీ రిక్సిన్ అంటే జపాన్, వాళ్ళ దగ్గర మనీ లేదా? షార్ప్ హ్యూజ్ మనీ ఉంది, వాళ్ళ మా మొబైల్స్ ఉన్నాయి అక్కడ, బిజినెస్ అంతా. సో మనీది కాదు, ఇంటెన్షన్, ఫోకస్ ఆ వర్టికల్ మీద. రైట్. వాళ్ళ జర్నీ, వాళ్ళ నెక్స్ట్ 5 years రోడ్ మ్యాప్, 10 years రోడ్ మ్యాప్, వాళ్ళ గోల్. రైట్. సో ఈరోజు మేము 15,000 rupees లోపు, 12,000 లోపు, 20,000 లోపు ఏదో ఒకటి మాకు ఇండియన్స్కి ఇవ్వడం. ఈరోజు మా రిక్వెస్ట్ ఇప్పుడు 4 years ఉంటుంది అది, ఈ రిక్వెస్ట్ గవర్నమెంట్ని. ఎందుకంటే వన్ టైం అడిగి వదలట్లేదు, కంటిన్యూ అడిగి రిమైండర్ చేస్తుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా అందరినీ ఎలక్ట్రానిక్స్ నమ్మింది కాబట్టి 30 million ఎక్స్పోర్ట్ అయింది. వెరీ ట్రూ. ఇప్పుడు 2014లో మనం తయారు చేయలేము ఇట్లాంటిది అనుకుంటే ఈరోజు అయ్యేది కాదు కదా. రైట్. ఈరోజు గ్లోబల్ 2nd place అంటే బిగ్ న్యూస్ ఇండియాకి యాక్చువల్లీ. అండ్ సార్ జనరల్గా లాస్ట్ క్వశ్చన్ విల్ బి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి మీ లైఫ్లో? ఇట్ మైట్ బీ యువర్ అంటే ఒక మనిషి కావచ్చు, ఒక బుక్కే కావచ్చు, ఒక ఇన్సిడెంటే కావచ్చు, ఎక్స్పీరియన్సే కావచ్చు. మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మా ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ అయినప్పుడు మాత్రం మేము చైనాకి వెళ్తుంటాం కదా, ఆ ఫ్యాక్టరీ సెటప్, రైట్, అక్కడ వాళ్ళ చైర్మన్, వాళ్ళ సెటప్, అది ఇన్స్పైర్. అసలు మన ఇండియాలో మనం ఎప్పుడు ఎందుకు చేయకూడదు, ఇది మనం ఎలా చేయగలి ఇక్కడ. రైట్. సో అది అనుకున్నాం, దాంట్లో ఆ జర్నీలోనే ఇప్పుడు దాకా వచ్చాం. నెక్స్ట్ ఖచ్చితంగా అది అచీవ్మెంట్ చేస్తాం. అమేజింగ్. అంటే మీరు ఏ ఇయర్లో వెళ్ళాలి సార్ చైనాకి? ఫస్ట్ టైం 2008. నైస్. అంటే అప్పటి ఎక్స్పీరియన్సెస్ అన్ని చూసినప్పుడు, అండ్ మల్టిపుల్ కంట్రీస్ కూడా విజిట్ అయి ఉంటారు. విచ్ వాజ్ అపార్ట్ ఫ్రమ్ చైనా, విచ్ వాజ్ ద బెస్ట్ కంట్రీ మీ కెరియర్లో కానీ మీ ఎక్స్పీరియన్స్లో కానీ బాగా హెల్ప్ చేసిన కంట్రీ ఇంకేముందంటే అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా? మిగతా కంట్రీస్లో మేము యాక్చువల్లీ చైనా నుంచి బిజినెస్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నాం. మిగతా కంట్రీలో మనం సప్లై చేసాం. రైట్. ఓకే. ప్లస్ నచ్చిన కంట్రీ అంటే ఇప్పుడు మనం మెల్బోర్న్ సిటీ, లండన్ సిటీ బాగా నచ్చుతుంది. ఓకే, దట్ ఇస్ టూర్ పోయినప్పుడు నచ్చుతుంది. బట్ అక్కడ మనం బిజినెస్ ఆస్పెక్ట్లో కాదు, మనం బిజినెస్ చేయం. ఓకే. సో ఖచ్చితంగా ఇంకోటి ఇన్స్పిరేషన్ అంటే ఖచ్చితంగా ఎవరికైనా కానీ మా ఇండస్ట్రీలో మాకు ఈరోజు కూడా యాపిల్, సామ్సంగ్ ఉంటుంది.
రైట్. ఎందుకంటే ఖచ్చితంగా ఒక యాపిల్ ఈ రోజు ఇంత స్టేజ్కి వచ్చిందంటే ఆల్వేస్ యూ థింక్. సో ఆల్వేస్ ద బెంచ్ మార్క్ అదే ఉంటుంది. సో వీ కెన్ డూ రైట్ జస్ట్ లైక్ గణేష్. రైట్ రైట్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. Thank you. అంటే మీకు టైం దొరుకుతుందో లేదో అనుకున్న దగ్గర నుంచి ఒక గంట 2 గంటలు కూర్చోబెట్టేసిన. థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you. మళ్ళీ ఒకసారి కూర్చుంటాం Thank సార్. you. థ్యాంక్ Thank యూ you. వెరీ Sure. మచ్. థ్యాంక్ యూ.